హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రాజెక్ట్ సేతు అన్నటువంటి దాంట్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏమేమి ఉన్నాయి ఇండియాలో, యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ ఓవరాల్గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించినవి చూద్దాం. మరి దీనికి రిలేటెడ్గా నేను ఒక 2 minute వీడియోని, ఒక షార్ట్ వీడియోని, అసలు నేషనల్ పార్క్ అంటే ఏంటి, నేషనల్ పార్క్కి, బయోస్ఫియర్ రిజర్వ్కి, వైల్డ్ లైఫ్ శాంక్చురీకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఈ షార్ట్ వీడియోని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తున్నాను. అదొక్కసారి చూడండి. ఇక్కడ ఆల్రెడీ నేషనల్ పార్క్స్ అంటే ఏంటి అని ఐడియా ఉంటే కంటిన్యూ చేసేసేయండి. లేదు ఐడియా లేదంటే ఫస్ట్ ఇది చూసి ఆ తర్వాత మిగిలిన వీడియోని కంటిన్యూ చేసేసేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, అదొకసారి మీరు చూసుకోవచ్చు. సరే, నేషనల్ పార్క్స్కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ కొన్ని చూద్దాం. ఓవరాల్గా ప్రస్తుతానికి మనకి ఇండియాలో అంటే December 2020 లేటెస్ట్ డేట్ అని, దీని ప్రకారం 104 నేషనల్ పార్క్స్ అనేటటువంటి ఉన్నాయి. 1.33% జాగ్రఫికల్ ఏరియా ఈ నేషనల్ పార్క్స్తో కవర్ అయ్యి ఉంది. మనం ఈ వీడియోలో 45 ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ గురించి చదువుకుందాం. బట్ దీని రిలేటెడ్గా ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉన్న ఏరియాస్ ఏంటి అంటే, ఓవరాల్గా గమనించండి. ఓవరాల్గా స్టేట్ ఏరియాలో ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా అనేటటువంటిది నేషనల్ పార్క్కి ఇచ్చున్నారు. ఇక్కడ చూడండి, 53,000 స్క్వేర్ కిలోమీటర్స్ స్టేట్ ఏరియాలో 6 నేషనల్ పార్క్స్ అనేటటువంటివి ఓవరాల్గా 4,915 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాను ఆక్యుపై చేయడం అంటే లార్జెస్ట్ ఏరియా. మరి నేషనల్ పార్క్స్ కింద ఉన్నది ఏ స్టేట్లో అంటే ఉత్తరాఖండ్ పిలుస్తాము. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అని, నందాదేవి నేషనల్ పార్క్ అని, జిమ్ కార్బెట్ అని, ఇలా చాలా ఓవరాల్గా 6 నేషనల్ పార్క్స్ ఉత్తరాఖండ్లో ఉన్నాయి. ఓవరాల్గా ఆ రాష్ట్రం యొక్క ఏరియాలో 9% ఇది ఆక్యుపై చేసుకుంటుంది. అంటే కిలోమీటర్స్, ఓవరాల్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఉత్తరాఖండ్. సిక్కింకి వచ్చేటప్పటికి ఒక నేషనల్ పార్కే ఉంది. ఆ ఒక నేషనల్ పార్కే ఓవరాల్గా 25% తన యొక్క స్టేట్ ఏరియాలో ఆక్యుపై చేస్తుంది. సిక్కింకి సంబంధించినటువంటి కాంచన్జంగా అనేటటువంటి నేషనల్ పార్క్, అది బయోస్ఫియర్ రిజర్వ్ కూడా 25% ల్యాండ్ ఏరియా అది కవర్ చేస్తుంది. అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఇది ఓవరాల్గా 6 నేషనల్ పార్క్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఆ 6 నేషనల్ పార్క్స్ కలిపి 14% ల్యాండ్ ఏరియాని కవర్ చేస్తాయి. మధ్యప్రదేశ్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి, 11. ఓవరాల్గా 4,300 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని కవర్ చేస్తుంది. అంటే దీన్ని ఎలా అడగచ్చు, లార్జెస్ట్ ఏరియా నేషనల్ పార్క్స్ కింద దేంట్లో ఉంది అని అడిగితే ఆన్సర్ ఉత్తరాఖండ్ అవుతుంది. అంటే స్క్వేర్ కిలోమీటర్స్ వైజ్గా చూసుకుంటే. అలా కాకుండా ఓవరాల్ ల్యాండ్ ఏరియాలో పర్సంటేజ్ వైజ్గా హయ్యెస్ట్ పొజిషన్ ఏది అంటే సిక్కిము, పర్సంటేజ్ ల్యాండ్ వైజ్గా సెకండ్ హయ్యెస్ట్ పొజిషన్ ఏంటి అంటే అండమాన్ నికోబార్, మనకి ఓవరాల్గా నంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఎక్కువ ఉండే స్టేట్ ఏంటి అంటే మధ్యప్రదేశ్. ఈ విధంగా మనం చెప్పచ్చు. రైట్, కొద్దిగా చూసుకోవాలి, ప్రిలిమ్స్లో మనకు యూజ్ అవుతాయి. సరే, మనం ఈ ఫ్రేమ్వర్క్లో ఒక్కొక్క నేషనల్ పార్క్ గురించి చదువుకుంటూ వెళ్దాం. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేటటువంటిది ఉత్తరాఖండ్లో ఉండేటటువంటి నేషనల్ పార్క్. దానికి సంబంధించి చూడండి, ప్రతి నేషనల్ పార్క్కి సంబంధించి అది దాని యొక్క నేము, అది ఏ రాష్ట్రంలో ఉంది, దాని యొక్క మ్యాప్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇదే ఫ్రేమ్వర్క్లో ఓవరాల్గా 45 నేషనల్ పార్క్స్ని మనం చదవబోతున్నాం. సో ఒకసారి ఈ మ్యాప్లో జిమ్ కార్బెట్ ఎక్కడుందో గమనించండి. ఇదేనా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని అంటాము. దీన్ని హేలీ నేషనల్ పార్క్ అని కూడా పిలిచేవాళ్ళు ఇంతకుముందు. ఫస్ట్ ఇండియాలో రికగ్నైజ్ చేసిన ఫస్ట్ నేషనల్ పార్క్ అన్నమాట. ఏషియాలోనే ఫస్ట్ నేషనల్ పార్క్గా దీన్ని చెప్పచ్చు. ఇది శివాలిక్ హిమాలయాస్ మరియు తెరాయి ప్లెయిన్స్ అంటారు. శివాలిక్ హిమాలయాస్ మరియు తెరాయి ప్లెయిన్స్లో ఉంది ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. రివర్ రామ్ గంగా అంటున్నాం. ఈ రామ్ గంగా గమనించారా, ఈ రామ్ గంగా రివర్ అనేది దీని గుండా ఫ్లో అవుతుంది. ఇది గంగా నదికి ఒక ట్రిబ్యూటరీ అన్నమాట. ఉత్తరప్రదేశ్లో రామ్ గంగా నదిలో కలుస్తుంది. ఇది రాయల్ బెంగాల్ టైగర్స్కి చాలా ఫేమస్ టైగర్ రిజర్వ్. ఏషియాటిక్ ఎలిఫెంట్స్ కూడా దీంట్లో ఉంటాయి. ఈ పర్టికులర్ నేషనల్ పార్క్ అనేటటువంటిది వివిధ రకాల ఇన్వేజివ్ స్పీషీస్, లాంతనా అని, పార్థీనియం అని, క్యాసియా అని, ఇలాంటి ఎగ్జోటిక్ వీడ్స్ మొక్కలు
సో వీటి వల్ల అక్కడున్న న్యాచురల్ హ్యాబిటాట్ దెబ్బతింటూ ఉంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ మనం కనుక చూస్తే మనకి లాస్ట్ ఇయర్ మన ప్రైమ్ మినిస్టర్ మ్యాన్ విత్ వైల్డ్ అన్నటువంటి ఆ షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్నే చూపించారనమాట. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ని రెండుగా ఈ రామ్ గంగా అనేటటువంటి ఈ పర్టికులర్ రివర్ డివైడ్ చేస్తుంది. ఇది ఉత్తరప్రదేశ్కి మరియు ఉత్తరాఖండ్ ఈ బార్డర్ రీజన్లో ఇది లొకేట్ అయ్యి ఉంది, జిమ్ కార్బెట్ అనే నేషనల్ పార్క్. నెక్స్ట్ నేషనల్ పార్క్ కన్హా నేషనల్ పార్క్. వెరీ ఇంపార్టెంట్. కన్హా అనేటటువంటిది గమనించాలి, రైట్. కన్హా నేషనల్ పార్క్. కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది. ఇది ఒక టైగర్ రిజర్వ్ కూడా. లార్జెస్ట్ నేషనల్ పార్క్గా మధ్యప్రదేశ్లో దీన్ని పరిగణించవచ్చు. ఇండియన్ గౌర్ అనేటటువంటి యానిమల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి. బార్సింగా అని పిలుస్తూ ఉంటారు. బార్సింగా అంటే హార్డ్ గ్రౌండ్ బార్సింగా అంటారు. స్వాంప్ డీర్ అంటాం. మామూలుగా ఏదైనా నీటి కుంటలు వీటి దగ్గర డీర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ హార్డ్ గ్రౌండ్ స్వాంప్ డీర్ ఉండేటటువంటిది ఎక్స్క్లూజివ్గా మన ఇండియాలో కన్హా టైగర్ రిజర్వ్లోనే. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్. హార్డ్ గ్రౌండ్ బారాసింగా ఉండేటటువంటి ఎక్స్క్లూజివ్గా ఉండేటటువంటి ఒకే ఒక టైగర్ రిజర్వ్ అండ్ నేషనల్ పార్క్ ఏంటి అంటే కన్హా టైగర్ రిజర్వ్. ఇక్కడ ఎవర్ గ్రీన్ సాల్ ట్రీస్ అనేవి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సెంట్రల్ ఇండియన్ ప్రాంతంలో ఉంటుంది. సో ఇది మధ్యప్రదేశ్లోనే లార్జెస్ట్ నేషనల్ పార్క్గా మనం దీన్ని పరిగణిస్తాం. దీనికి సౌత్ వైపుగా మనకి పెంచ్ నేషనల్ పార్క్ అని, బాల్ఘాట్ ఫారెస్ట్ రేంజ్ అని ఇవి కూడా ఉన్నాయి. కన్హా టైగర్ రిజర్వ్ మరియు నేషనల్ పార్క్కి దగ్గరలో ఇవన్నీ ఉన్నాయి. ఓవరాల్గా మనం ఏమన్నాం, మధ్యప్రదేశ్లో 11 నేషనల్ పార్క్స్ అనేటటువంటి ఉన్నాయి. ఇదిగోండి, పన్నా నేషనల్ పార్క్ అని, బాంధవ్గర్ నేషనల్ పార్క్ అని, సంజయ్ నేషనల్ పార్క్ అని, మనకి సాత్పురా నేషనల్ పార్క్, ఇలా వివిధ రకాలైనటువంటి నేషనల్ పార్క్స్ అనేటటువంటివి ఈ మధ్యప్రదేశ్ అనే రాష్ట్రంలో ఉన్నాయి. కన్హా నేషనల్ పార్క్ దీనికి హార్డ్ గ్రౌండ్ బారాసింగా ఉండడంతో పాటు ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే దీంట్లోకి టైగర్స్ని రీఇంట్రడ్యూస్ చేయడము. అంటే దాంట్లో టైగర్ పాపులేషన్ తగ్గిపోతూ ఉండడంతో వేరే ప్రాంతం నుంచి కన్హా టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్లోని కన్హా అనే టైగర్ రిజర్వ్కి ఓ నేషనల్ పార్క్కి రీప్లేస్ చేయాలి అన్న ప్రపోజల్. రెండు టైగర్స్ని కూడా రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కన్హా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్. ఇది బాల్ఘాట్ అనే పర్వతాలకి దగ్గరలో ఉంటుంది. బాల్ఘాట్ అనే ఏరియా కూడా ఉంది. ఇక్కడ కాపర్, మ్యాంగనీస్ వీటికి ఈ ప్రాంతం అనేది చాలా ఫేమస్ అన్నమాట. నెక్స్ట్ నేషనల్ పార్క్ బాంధవ్గర్ నేషనల్ పార్క్. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. బాంధవ్గర్ అంటే బ్రదర్ ఫోర్ట్ అన్నట్టుగా అన్నమాట. ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ అనేటటువంటి టైగర్ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువగా ఉంది. టైగర్ ప్రాజెక్ట్ టైగర్ అనే దాని కింద ఈ పర్టికులర్ ప్రాంతంలో టైగర్ కన్జర్వేషన్ చేస్తున్నారు. బాంధవ్గర్ ఫోర్ట్ అనేటటువంటిది ఈ పర్టికులర్ బాంధవ్గర్ నేషనల్ పార్క్ మధ్యలో ఉందన్నమాట. సో ఇక్కడ ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్ అనేటటువంటిది ఎక్కువగా ఇక్కడ ఉంటుంది. ఏషియాటిక్ జాకల్, బెంగాల్ ఫాక్స్, స్లాత్ బేర్స్, లెపర్డ్స్, టైగర్స్ ఇలాంటివన్నీ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. బాంధవ్గర్ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్లో దీంట్లో ఎలిఫెంట్స్ అనేటటువంటివి ఛత్తీస్గఢ్ నుంచి మైగ్రేట్ అయిన వాటిని ఇక్కడ మైగ్రేట్ అయ్యాయి అని చెప్తున్నారు. అంటే ఎప్పుడైనా రీసెంట్గా ఎందుకు ఉంది న్యూస్లో అంటే దీనికి ఇటు సైడ్ ఛత్తీస్గఢ్ ఉంది. సో ఇక్కడ ఎలిఫెంట్ కారిడార్ అంటాం. ఎలిఫెంట్స్ అనే మైగ్రేటరీ స్పీషీస్. సో ఈ ప్రాంతానికి రీసెంట్గా మైగ్రేట్ అయి ఉన్నాయి అన్న కంటెక్స్లో ఓవరాల్గా బాంధవ్గర్ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది మధ్యప్రదేశ్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ కాజీరంగా నేషనల్ పార్క్. కాజీరంగా నేషనల్ పార్క్ అనేటటువంటిది ఇంపార్టెంట్ నేషనల్ పార్క్. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉండేటటువంటి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్. అస్సాంలో ఉంది. ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఇది ఒక టైగర్ రిజర్వ్ కూడా. ఓవరాల్గా వరల్డ్లో ఉండేటటువంటి 1 హార్న్డ్ రైనోస్ అంటారు, ఏకకొమ్ము ఖడ్గమృగం అంటారు. సో దాంట్లో 2/3 వంతు ఈ పర్టికులర్ నేషనల్ పార్క్లోనే ఉంటాయి. ఇక్కడ దిప్లు అని, మోరా, ధనిశ్రీ, సో ఇవన్నీ మోరా, ధనిశ్రీ రివర్స్ ఇవన్నీ కూడా దీంట్లో కలుస్తూ ఉంటాయి. బ్రహ్మపుత్ర రివర్ ఓవర్ఫ్లో అయినప్పుడల్లా ఈ నేషనల్ పార్క్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దీంట్లో మన 1 హార్న్ రైనోస్తో పాటు 15 థ్రెటెండ్ స్పీషీస్ అనేటటువంటి ఉన్నాయి.
వైల్డ్ వాటర్ బఫెలో, వరల్డ్ వైడ్గా ఉండేటటువంటి వైల్డ్ వాటర్ బఫెలో స్పీషీస్లో 52% వరల్డ్ పాపులేషన్ దీంట్లోనే ఉంది. జనరల్గా కాజీరంగా నేషనల్ పార్క్ అని చెప్పగానే 100 అయినా ఒకటే గుర్తొస్తుంది, కానీ ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. వైల్డ్ వాటర్ బఫెలో దీనికి సంబంధించినటువంటి 52% వరల్డ్ పాపులేషన్ అన్నది కాజీరంగా నేషనల్ పార్క్లోనే ఉంది. గమనించాలి, ఇది గమనిస్తున్నారా? ఇది ఒడ్డున ఉంది, బ్రహ్మపుత్ర నది యొక్క ఒడ్డున అనేటటువంటిది ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ బండీపూర్ నేషనల్ పార్క్. ఇది మన కర్ణాటకలో ఉంది. బండీపూర్ నేషనల్ పార్క్ అనేటటువంటిది ఒక టైగర్ రిజర్వ్ కూడా. రైట్, ఇక్కడ గమనించండి, కనిపిస్తుందా? బండీపూర్ టైగర్ రిజర్వ్. ఇది నీల్గిరి బయోస్ఫియర్ రిజర్వ్స్, నీల్గిరీస్ అంట, బ్లూ మౌంటైన్స్ అంట. ఈ నీల్గిరి బయోస్ఫియర్ రిజర్వ్ ఈ ఏరియా మొత్తంలో తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఏదైతే స్ప్రెడ్ అయ్యిందో ఈ బయోస్ఫియర్ రిజర్వ్లో బండీపూర్ అనేటటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్ రివర్. కాబిని అనేటటువంటి రివర్, కాబిని రివర్ మన యొక్క కావేరీ నది యొక్క ఉపనది. సో కాబిని రివర్ అనేటటువంటిది ఈ పార్క్ గుండా ఈ నేషనల్ పార్క్ గుండా ప్రవహిస్తూ ఉంటుంది. పీ ఫౌల్స్ అనేటటువంటి బర్డ్స్ ఇవన్నీ ఇక్కడ ఎక్కువగా చూడొచ్చు. ఇక్కడ కోలార్ లీఫ్ నోస్డ్ బ్యాట్ అంటారు, గబ్బిలం. సో ఇది ఒక క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ అనమాట. ఇది ఈ పర్టికులర్ ప్లేస్లో మనకి కనిపించడం జరుగుతుంది. ఓన్లీ ఇదిగో ఇక్కడ మనకి హనుమనహల్లి విలేజ్ అనేటటువంటిది, కోలార్ అనేటటువంటి డిస్ట్రిక్ట్లో హనుమనహల్లి అనేటటువంటి చోట ఇది కనిపిస్తూ ఉంటుంది. సో ఆ బ్యాట్ స్పీషీస్ అనేటటువంటివి ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు ఈ పర్టికులర్ ప్రాంతంలో. బండీపూర్ అనేది మరి ఈ పాయింట్ ఇంపార్టెంట్. కాబిని రివర్, నీల్గిరి బయోస్ఫియర్ రిజర్వ్, ఆ రెండు గుర్తుపెట్టుకుంటారా? నెక్స్ట్ బన్నెరగట్ట నేషనల్ పార్క్ అంటున్నాం. ఇక్కడ చూస్తున్నారా? బన్నెరగట్ట నేషనల్ పార్క్ అనేటటువంటిది అనీకల్ రేంజెస్లో ఇది లొకేట్ అయ్యి ఉంది. దీంట్లో స్క్రబ్ టైప్ అంటే డ్రై డెసిడ్యూస్. ఎందుకని? ఇది ఈ విధంగా ఉండేటటువంటి వెస్ట్రన్ ఘాట్స్కి వెనక సైడ్ ఉంది. బండీపూర్ ఏమో ఇటు సైడు కరెక్ట్గా, ఇది ఇక్కడ ఇది ఉంటే ఇది వెనక సైడ్ ఉందన్నమాట బన్నెరగట్ట. అందుకని స్క్రబ్ టైప్ ఫారెస్ట్లు ఇవి ఎక్కువగా ఉంటాయి. దీంట్లో బన్నెరగట్ట బయలాజికల్ పార్క్గా, ఒక పార్ట్ ఆఫ్ పార్క్ని బన్నెరగట్ట బయలాజికల్ పార్క్గా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ బయలాజికల్ పార్క్ అన్నమాట. దేనికి సంబంధించి ఎలిఫెంట్ శాంక్చురీకి సంబంధించి ఫెన్స్ వేయడం, ఫెన్స్డ్ ఫారెస్టెడ్ రీజన్ బన్నెరగట్ట నేషనల్ పార్క్. కర్ణాటకలో ఇది మనకి ఉంది, బన్నెరగట్ట నేషనల్ పార్క్ అన్నమాట. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ గిర్ నేషనల్ పార్క్. ఇది మనకి గుజరాత్లో ఉంది. గిర్ లయన్స్ అనేవి ఇక్కడ బాగా ఫేమస్. గిర్ నేషనల్ పార్క్ అంటున్నాం. సో ఇది ఏషియాటిక్ లయన్స్ అంటారు. ఏషియాటిక్ లయన్స్కి మేజర్ అండ్ సోల్ హోమ్గా దీన్ని పిలుస్తూ ఉంటాం. దీంట్లో 7 పెరీనియల్ రివర్స్ అనేటటువంటివి దీని గుండా ప్రవహిస్తూ ఉంటాయి. బిగ్గెస్ట్ రిజర్వాయర్స్ అనేటటువంటివి వీటి మీద కట్టినవి ఇక్కడ ఉన్నాయి. చూడండి, కమలేశ్వర్ డ్యామ్ అంటున్నాం. కమలేశ్వర్ డ్యామ్ అనేటటువంటిది దీంట్లో ఉంది ఈ నదుల మీద. సో ఇది గిర్ నేషనల్ పార్క్కి సంబంధించి లైఫ్ లైన్గా ఉంటుంది అంటున్నారు. ఓవరాల్గా ఏషియాటిక్ లైన్స్ అనే వాటి యొక్క సంఖ్య అనేది పెరుగుతూ వస్తూ ఉంది ఈ పర్టికులర్ ప్రదేశంలోనూ. మరియు సౌరాష్ట్ర అంటున్నాం. సో దీని దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతాల్లో సౌరాష్ట్ర రీజన్స్లోనూ కోస్టల్ ఏరియాస్లో ఏషియాటిక్ లైన్స్ సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది. గిర్ నేషనల్ పార్క్ అనేది మేజర్గా మరి వీటికి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ప్లేస్ కమలేశ్వర్ డ్యామ్ అనేటటువంటిది గిర్ నేషనల్ పార్క్ గుండా ఉంది అక్కడ. నెక్స్ట్ నేషనల్ పార్క్, ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ గిండి నేషనల్ పార్క్ అంటున్నారు. వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంటో చూద్దాం ఒకసారి. చూడండి, చెన్నై గమనించండి, గిండి నేషనల్ పార్క్. సో ఇది డ్రై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, థార్నీ ఫారెస్ట్తో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బ్లాక్ బక్ అని, జాకల్స్ ఇలాంటి వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి. ట్రీస్ కూడా వెరైటీగా ఉంటాయి. అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే చాలా ఫ్యూ నేషనల్ పార్క్స్ సిటీ లోపల ఉన్నటువంటి నేషనల్ పార్క్స్లో ఇది వెరీ ఫ్యూ నేషనల్ పార్క్స్లో ఒకటిగా చెప్పచ్చు. చెన్నై సిటీలో ఈ పార్క్ యొక్క ఎక్స్టెన్షన్ అనేది రాజ్ భవన్ అంటే గవర్నర్. సో గవర్నర్ యొక్క అఫీషియల్ బిల్డింగ్ని రాజ్ భవన్ అని పిలుస్తాం. సో రాజ్ భవన్ వరకు, చెన్నైలోని రాజ్ భవన్ వరకు ఇది ఎక్స్టెండ్ అయ్యింది. గిండి నేషనల్ పార్క్ అని పిలుస్తాం.
ప్యాంగోలిన్స్ అంటాం, ప్యాంగోలిన్స్. వెరైటీ ఆఫ్ బర్డ్స్, జాకల్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి. వివిధ రకాల ట్రీస్ అనేటటువంటివి ఇక్కడ ఉంటాయి. డ్రై ఎవర్ గ్రీన్ స్క్రబ్ ఫారెస్ట్ టైప్ అనేటటువంటిది ఇక్కడ. గిండి నేషనల్ పార్క్, తమిళనాడు, చెన్నై, రైట్. నెక్స్ట్ మణిపూర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ కీబూల్ లంజావో అంటారు, మణిపూర్కి సంబంధించి. ఇది మణిపూర్లోని బిష్ణుపూర్ అనేటటువంటి డిస్ట్రిక్ట్లో ఉంది. కీబుల్ లంజావో అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అన్నమాట, ఫ్లోటింగ్ పార్క్. లోక్తాక్ లేక్ అనేటటువంటిది ఉంటుంది. ఆ లేక్ మీద ఆ లేక్ అనేటటువంటి దాని మీద వివిధ రకాల నాచు ఇదంతా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అందుకే దీన్ని ఫ్లోటింగ్ లేక్ అని పిలుస్తూ ఉంటారు. డీకంపోజ్డ్ ప్లాంట్ మెటీరియల్ అనేటటువంటిది ఈ లోక్తాక్ లేక్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది. వాటిని ఫుమ్దీస్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఫుమ్దీస్ అనేటటువంటి దాంట్లో వివిధ రకాలైనటువంటి డియర్స్, యాంటిలోప్స్ అంటారు, యాంటిలర్ డియర్స్ అంటారు, బారాసింగా అంటుంటాం. సో అవి దాని మీద నడుస్తూ ఉంటాయి. అందుకే అవి ఫ్లోట్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనం ఇది సాఫ్ట్ గ్రౌండ్ బారాసింగా అంటాం. అందుకే సాఫ్ట్ గ్రౌండ్ లేదా వాటర్ గ్రౌండ్ బారాసింగా అంటాము. కానీ ఇందాక కన్హా నేషనల్ పార్క్లో హార్డ్ గ్రౌండ్ బారాసింగా అనేటటువంటిది ఉంటుంది. లోక్తక్ లేక్ యొక్క సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని రామ్సార్ సైట్గా గుర్తించారు. మాంట్రెక్స్ రికార్డ్ అంటాం. రామ్సార్ కన్వెన్షన్ కింద హైలీ ప్రొటెక్టెడ్గా ఉండాల్సిన వాటిని మాంట్రెక్స్ రికార్డ్ అనే దాంట్లో ప్లేస్ చేస్తాం. మన ఇండియాలో రెండు మాంట్రెక్స్ రికార్డ్ కింద ప్లేస్ చేశాం. ఒకటి కీబుల్ లంజావో ఆర్ మన లోక్తాక్ లేక్ ఒకటి, రెండోది వచ్చేటప్పటికి కియోలోదేవో నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంది, దానికొకటి. మనం ఆల్రెడీ రామ్సార్ వెట్లాండ్స్కి సంబంధించి అన్ని ఇంపార్టెంట్ రామ్సార్ వెట్లాండ్స్ మీదను వీడియో చేసేసున్నాం. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్రాజెక్ట్ సేతులో ఒకసారి చూసుకోవచ్చండి. నెక్స్ట్ కాంచన్జంగా నేషనల్ పార్క్. మనం ఏమన్నాం, ఈ కాంచన్జంగా నేషనల్ పార్క్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఇది మేజర్గా ఎక్కువ భూభాగాన్ని ఆక్యుపై చేస్తుంది అన్నాం, అవునా? సో కాంచన్జంగా అనేది ఇంపార్టెంట్ నేషనల్ పార్క్, సిక్కింలో ఉంది. సో ఇది బయోస్ఫియర్ రిజర్వ్ కూడాను, 11th బయోస్ఫియర్ రిజర్వ్ అంటాం. యునెస్కో యొక్క వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్లో ఇది పార్ట్గా ఉంది. తీస్తా అనేటటువంటి రివర్ ఈ కాంచన్జంగా నేషనల్ పార్క్ గుండా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ వివిధ రకాలైనటువంటి కోనిఫెరస్ ఫారెస్ట్ టైప్స్ అనేటటువంటివి ఉంటాయి. వీటిలో ఓక్ అని, ఫిర్ అని, బిర్చ్ అని, విల్లో ట్రీస్ ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. మస్క్ డీర్, స్నో లెపర్డ్ ఇంపార్టెంట్, స్నో లెపర్డ్, హిమాలయన్ థార్ అనేటటువంటివి ఉంటాయి. దీన్ని మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో అటు న్యాచురల్ ఇటు కల్చరల్ అన్నట్టుగా మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. కాంచన్జంగా నేషనల్ పార్క్, సిక్కిం. నెక్స్ట్ నేషనల్ పార్క్ దుధ్వా నేషనల్ పార్క్. దుధ్వా నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ దుధ్వా అనేటటువంటి నేషనల్ పార్క్ ఇంపార్టెంట్, నేపాల్ మరియు వీటికి దగ్గరలో ఉంది, నేపాల్ బార్డర్కి దగ్గరలో ఉంటుంది. ఇది ముందుగా టైగర్ రిజర్వ్. ఇది ఇండియా నేపాల్ బార్డర్ దగ్గరగా లొకేట్ అయి ఉంటుంది. తెరాయ్ ప్రాంతము అంటారు, మార్షీ ల్యాండ్ అన్నమాట. తెరాయ్ ప్రాంతంలో ఇది లొకేట్ అయి ఉంది. ఇక్కడ గమనించాలి, వీటి గుండా సుహేలి అని, మోహనా అనేటటువంటి స్ట్రీమ్స్ దీని గుండా ఫ్లో అవుతాయి. యూపీలో టైగర్సు, రైనోసు రెండు ఒకే చోట కనిపించే ఒకే ఒక ప్లేస్ ఈ దుధ్వా నేషనల్ పార్క్. దీంట్లో ఇండియన్ మాయిస్ట్ డెసిడ్యూస్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. టైగర్స్, రైనోసార్స్, ఎలిఫెంట్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి. సో దుధ్వా నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఇది మనకి నేపాల్ మరియు మన ఇండియా బార్డర్లో ఇది లొకేట్ అయ్యి ఉంది. దీనికి దగ్గరలోనే ఫిల్బెత్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేటటువంటిది కూడా ఉంది. దుధ్వా అనేది ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ నేషనల్ పార్క్ షిమ్లీపాల్ నేషనల్ పార్క్, వెరీ వెరీ ఇంపార్టెంట్. షిమ్లీపాల్ నేషనల్ పార్క్ అనేటటువంటిది మయూర్భంజ్ ప్రాంతానికి దగ్గరలో ఉంది, ఒడిస్సాలోని. ఇది టైగర్ రిజర్వ్ కూడా. ఇది మయూర్భంజ్ ఎలిఫెంట్ రిజర్వ్లో పార్ట్గా ఉంది. మయూర్భంజ్ ప్రాంతం ఎలిఫెంట్ రిజర్వ్కి ఇంపార్టెంట్ లొకేషన్. సో మయూర్భంజ్ ఎలిఫెంట్ రిజర్వ్లో షిమ్లీపాల్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్. షిమ్లీపాల్ అని ఎందుకు వచ్చింది? అక్కడ రెడ్ సిల్క్ కాటన్ ట్రీస్ అనేవి పెరుగుతాయి. సో అందుకని వాటి పేరు రెడ్ సిల్క్ కాటన్ని షిమ్లీపాల్. సో అందుకని ఆ పేరు దానికి అందుకొచ్చిందనమాట.
రెడ్ సిల్క్ కాటన్ ట్రీస్ అక్కడ గ్రో అవుతాయి కాబట్టి. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్స్, ఎలిఫెంట్స్, వీటికి ఇది ఒక ఇంపార్టెంట్ లొకేషన్. ఇండియన్ బైసన్ ఇవి ఎక్కువగా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ పాలాప్లా రివర్ అనేటటువంటిది దీని గుండా ఫ్లో అవుతూ ఉంటుంది. యునెస్కో అనే దాని కింద ఇప్పుడు ఇది బయోస్ఫియర్ రిజర్వ్ కూడా. షిమ్లీపాల్ బయోస్ఫియర్ రిజర్వ్ అంటాము. షిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? అది దగ్గరగా ఉండేటటువంటి ఏ ఎలిఫెంట్ రిజర్వ్కి దీనికి కనెక్ట్ అయ్యి ఉంది? మయూర్భంజ్ ఎలిఫెంట్ రిజర్వ్ అని పిలుస్తాము. నెక్స్ట్ నేషనల్ పార్క్ రణతంబోర్ నేషనల్ పార్క్. ఇంపార్టెంట్. రణతంబోర్ నేషనల్ పార్క్ అనేటటువంటిది అటు మధ్యప్రదేశ్కి ఇటు మన రాజస్థాన్కి కొద్దిగా దగ్గరలో ఉంది, బార్డర్ రీజన్లో ఉంది. రణతంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్లో లొకేట్ అయ్యి ఉంది. నార్త్ ఇండియాలో లార్జెస్ట్ నేషనల్ పార్క్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్లో ఉంది. ఈ పర్టికులర్ ఇది ఆరావలి మరియు వింధ్యా హిల్స్, సో వాటి యొక్క జంక్షన్, వాటికి దగ్గరలో ఇది లొకేట్ అయ్యి ఉంది. సో ఇక్కడ బనస్ అనేటటువంటి రివర్, దీనికి నార్త్ వైపుగా, సౌత్ వైపుగా చంబల్ నది. ఇంపార్టెంట్. చంబల్ నది అనేటటువంటి ఉన్నాయి. సౌత్ ఏమో చంబల్ నది, నార్త్ ఏమో బనస్ అని పిలుస్తాం. బనస్ అనేది చంబల్కి ఒక ట్రిబ్యూటరీ అన్నమాట. అదేవిధంగా రణతంబోర్ అనేది ఒక టైగర్ రిజర్వ్. ఇక్కడ పదోమ్ తలో లేక్ అనేటటువంటిది ఉంది. ఇంపార్టెంట్. లేక్ అనేటటువంటిది ఉంది. ఇక్కడ ఎక్కువగా ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇంపార్టెంట్. ఆరావలి వింధ్యా రేంజెస్ వాటి యొక్క జంక్షన్గా మనం దీన్ని చెప్పుకుంటాము. రణతంబోర్ నేషనల్ పార్క్ అని చెప్తాము. దీంట్లో ఈ లేక్ ఉంది అంటే బర్డ్ స్పీషీస్కి ఇది ఇంపార్టెంట్ లొకేషనేనా? సో బర్డ్ స్పీషీస్కి కూడా రణతంబోర్ నేషనల్ పార్క్ ఇంపార్టెంట్ లొకేషన్. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్. మెరైన్ నేషనల్ పార్క్స్ ఇంపార్టెంట్. మనకి అటు అండమాన్ నికోబార్లోను మెరైన్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఒడిస్సాలోను, తమిళనాడులోను ఇలాగా మెరైన్ నేషనల్ పార్క్స్ చాలానే ఉన్నాయి, అటు గుజరాత్లోను ఇక్కడ. సరే, ఇది ఇంపార్టెంట్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది తమిళనాడులో ఉండేటటువంటి మెరైన్ నేషనల్ పార్క్. ఇది ఒక ప్రొటెక్టెడ్ ఏరియా. ఇది 22 ఐలాండ్స్ యొక్క సమూహం. 21 ఐలాండ్స్, దానికి దగ్గరలో ఉండే కోరల్ రీఫ్స్, ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కలిపి మెరైన్ నేషనల్ పార్క్ అని పిలుస్తాము. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేటటువంటి కోర్ ఏరియాని బయోస్ఫియర్ రిజర్వ్గా కూడా దీన్ని డిక్లేర్ చేశారు. సాల్ట్ మార్షెస్, సీ గ్రాస్ ఇక్కడ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మ్యాంగ్రూవ్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, వెరీ ఇంపార్టెంట్. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, గ్రీన్ టర్టిల్స్ ఈ ప్రాంతంలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వ్యాన్ అనేటటువంటి ఒక ఐలాండ్ ఉంది. వ్యాన్ అనే ఐలాండ్ ఈ 21 ఐలాండ్స్ అన్నామా, సో వాటిలో ఇదొక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఐలాండ్స్ అన్నమాట. ఒకవేళ ఇప్పుడు కనుక మనం మెజర్స్ తీసుకోకపోతే సీ లెవెల్ రైజ్ వీటన్నిటి వల్ల ఈ ఐలాండ్ అనేటటువంటిది మునిగిపోయే అవకాశం ఉంది, మనం కనుక ప్రాపర్ మెజర్స్ తీసుకోకపోతే అని చెప్తున్నారు. ఓవరాల్గా గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్, సాల్ట్ మార్షెస్, సీ గ్రాసెస్, వివిధ రకాల సీ టర్టిల్స్ ఇక్కడ ఫేమస్ అన్నమాట. నెక్స్ట్ డచ్గామ్ నేషనల్ పార్క్, వెరీ ఇంపార్టెంట్. డచ్గామ్ నేషనల్ పార్క్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. శ్రీనగర్కి దగ్గరగా ఉన్నటువంటిది అనమాట. డైచీగామ్ అంటే 10 విలేజెస్ అని. గావ్ అంటే విలేజ్, డైచీ అంటే 10. సో 10 విలేజెస్ యొక్క సమూహం శ్రీనగర్ సిటీకి నీటిని అందించడం కోసం ఈ 10 విలేజెస్ని డిస్ప్లేస్ చేసి అక్కడ దీన్ని ప్రొటెక్టెడ్ ఏరియాగా ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్ మహారాజా దీన్ని డిక్లేర్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇండియన్ దీంట్లో పార్ట్ అయింది. ఇక్కడ హంగుల్ అనేటటువంటి యానిమల్ స్పీషీస్ ఉంటాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ఇంతకుముందు రాష్ట్ర జంతువు, ఇప్పుడు కాశ్మీర్ స్టాగ్ అని కూడా పిలుస్తారు దాన్ని. హంగుల్ లేదా కాశ్మీర్ స్టాగ్ అంటారు. సో ఇప్పుడు ఆ యూనియన్ టెరిటరీ యొక్క అఫీషియల్ యానిమల్ అనమాట. డచ్గామ్ నేషనల్ పార్క్లో ఉంటుంది. హిమాలయన్ బ్రౌన్ బేర్ అనేటటువంటిది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్గా మనం పిలవచ్చు. లార్జెస్ట్ కార్నివోర్స్ ఇవి. హిమాలయన్ హైలాండ్స్లో హిమాలయన్ బ్రౌన్ బేర్ అనేవి లార్జెస్ట్ కార్నివోర్ స్పీషీస్గా పిలవచ్చు. సో డచ్గామ్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే మన యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్లో. ప్లస్ ఇది ఎల్ఓసి అంటాం. ఇటు మనకి ఎల్ఓసి ఉంటుందా, ఈ ఎల్ఓసి ప్రాంతానికి ఇటు
దగ్గరలో ఉంటుందన్నమాట డచ్చిగామ్ అనేటటువంటిది. రైట్, శ్రీనగర్ అనే సిటీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది శ్రీనగర్ యొక్క వాటర్ అవసరాలకి వీటన్నిటికీ అన్నమాట. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ హెమిస్ నేషనల్ పార్క్. ఇది లదాఖ్ అనేటటువంటి యూనియన్ టెరిటరీలో ఉంది. ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ కదా, ఇప్పుడు లదాఖ్. హెమిస్ అనేటటువంటిది హై ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఈ లార్జెస్ట్ ఏరియాని ఇది కవర్ చేస్తుంది. ఉన్నటువంటి నేషనల్ పార్క్లో ఎక్కువ ఏరియాని కవర్ చేసేది హెమిస్ నేషనల్ పార్కే ఓవరాల్గా మన ఇండియాలో. కాంచన్జంగా నేషనల్ పార్క్ సిక్కింలో లార్జెస్ట్ ఏరియా. సిక్కిం చిన్న రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రం యొక్క ఓవరాల్ ఏరియాలో చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది. కానీ హెమిస్ అనేది ఓవరాల్గా ఇండియాలో హై ఆల్టిట్యూడ్ ప్లస్ హైయెస్ట్ ఏరియాను ఆక్యుపై చేస్తుంది. ఈస్టర్న్ లదాఖ్లో ఇది లొకేట్ అయి ఉంది. ఇక్కడ వల్నరబుల్ మ్యామల్స్ అయినటువంటి స్నో లెపర్డ్స్ అనేటటువంటిది, స్నో లెపర్డ్ పార్క్ అనేటటువంటిది ఉంది. దీంట్లో మర్కా అనేటటువంటి రివరు, సుమ్దా అని, రుంబక్ అని, ఇవన్నీ లోకల్ రివర్స్. సో ఈ రివర్స్ దీని గుండా ఫ్లో అవుతాయి. ఇక్కడ ఓవరాల్గా నార్త్ ఇండియాలోనే హిమాలయాస్కి వెనక సైడ్ ఉండేటటువంటి ఓన్లీ నేషనల్ పార్క్. వెరీ ఇంపార్టెంట్, హిమాలయాస్కి వెనక సైడ్ అంటే ఇలా మన హిమాలయాస్ అనేటటువంటివి ఇలా ఉన్నప్పుడు వాటికి వెనక సైడ్ లొకేట్ అయి ఉండే ఒకే ఒక ఏరియా ఒకే ఒక నేషనల్ పార్క్ హెమిస్ నేషనల్ పార్క్. మిగిలినవన్నీ కూడా హిమాలయాస్కి దిగువన ఉంటే ఇది హిమాలయాస్కి ఎగువన ఉండేటటువంటి నేషనల్ పార్క్. నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ పన్నా అనేటటువంటి టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్. మనకి రీసెంట్గా కెన్ బెత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఇది మనకు బాగా న్యూస్లో వచ్చింది. పన్నా నేషనల్ పార్క్ అనేటటువంటిది పన్నా మరియు ఛతర్పూర్ డిస్ట్రిక్ట్లో ఇది లొకేట్ అయ్యి ఉంది. ఇది ఒక టైగర్ రిజర్వ్ కూడా. వింధ్యా మౌంటైన్ రేంజెస్లో ఇది లొకేట్ అయ్యి ఉంది. వింధ్యా పర్వత శ్రేణుల్లో ఇది ఉందన్నమాట. ఇది మధ్యప్రదేశ్లో నార్త్ పార్ట్లో ఉంది. యునెస్కో యొక్క మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రాంలో ఇది పార్ట్గా ఉంది. హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ టైగర్స్ అనేటటువంటివి మధ్యప్రదేశ్లో ఈ పర్టికులర్ పన్నా నేషనల్ పార్క్లో ఉన్నాయి. కర్ణాటక ఫస్ట్ పొజిషన్లో ఉంటే సెకండ్ పొజిషన్లో ఉత్తరాఖండ్, మూడో పొజిషన్లో హయ్యెస్ట్ టైగర్స్ ఉండేవి మన యొక్క మధ్యప్రదేశ్లోనే అన్నమాట. టైగర్ సెన్సస్ ప్రకారం ఎక్కువ టైగర్స్ ఉండేది కర్ణాటకలో, ఆ తర్వాత ఉత్తరాఖండ్, మూడో ప్లేస్ మధ్యప్రదేశ్ది. ఇది కెన్ రివర్, వెరీ ఇంపార్టెంట్. కెన్ అనేటటువంటి రివర్ యొక్క క్యాచ్మెంట్ ఏరియా ఇక్కడ ఉంది. కెన్ బెత్వా రివర్స్ వాటి యొక్క ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇదిగోండి, ఇక్కడ కెన్ రివర్ అనేటటువంటిది ఫ్లో అవుతున్నప్పుడు, ఇక్కడ బెత్వా రివర్ ఫ్లో అవుతున్నప్పుడు ఈ రెండింటిని ఇంటర్లింక్ చేద్దామన్నారు. ఇంటర్లింక్ చేసినప్పుడు ఇక్కడ రిజర్వాయర్ వస్తే అది పన్నా నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్ని సబ్మర్జ్ చేస్తుంది కొంత ఏరియానన్నది ఇప్పుడు ఉన్నటువంటి విషయం అన్నమాట. అందువల్ల పన్నా నేషనల్ పార్క్ మరియు పన్నా టైగర్ రిజర్వ్ బాగా న్యూస్లో ఉంది. కెన్ అనే రివర్ దీని గుండా ఫ్లో అవుతూ ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ కియోలోదేవో ఘనా నేషనల్ పార్క్, రాజస్థాన్లో ఉంది. ఈస్ట్ వైపున ఉంది ఈ కియోలోదేవో నేషనల్ పార్క్. వెరీ ఇంపార్టెంట్, ఐయూసిఎన్లో ఉంది. ఇది ఒక బర్డ్ శాంక్చురీగాను దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. దీన్ని ఫార్మల్గా దీని లోపల ఉండే బర్డ్ శాంక్చురీని భరత్పూర్ బర్డ్ శాంక్చురీ అని పిలుస్తాం. అంటే ఈ నేషనల్ పార్క్ లోపల ఒక బర్డ్ శాంక్చురీ ఉంది. సో దీని కింద గంభీర్ అని బంగ్నా అనేటటువంటి 2 రివర్స్ ఫ్లో అవుతాయి. ఈ పర్టికులర్ నేషనల్ పార్క్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. రామ్సార్ వెట్లాండ్ సైట్గాను గుర్తించడం జరిగింది. ఈ పర్టికులర్ నేషనల్ పార్క్లో ఉండే ఒక ఇంపార్టెంట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ సైబేరియన్ క్రేన్ అనేటటువంటిది ఉంది. ఇది ఇంపార్టెంట్, ఇది ఒక మైగ్రేటరీ స్పీషీస్. వింటర్ టైంలో ఇక్కడికి వస్తూ ఉంటుంది. రామ్సార్ సైట్లో మాంట్రెక్స్ రికార్డ్, మనకి మాంట్రెక్స్ రికార్డులో ఇండియా నుంచి 2 ఉన్నాయి. ఒకటి మన యొక్క మణిపూర్లో ఉండేటటువంటి లోక్తాక్ లేక్, రెండోది ఈ కియోలోదేవో ఘనాలో ఉండేటటువంటి భరత్పూర్ బర్డ్ శాంక్చురీ. దీని గుండా రివర్స్ ఫ్లో అవుతాయి. అంటే అక్కడ వెట్లాండ్స్ ఉన్నాయి. ఆ వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెట్లాండ్స్కి సంబంధించి అక్కడ బర్డ్ శాంక్చురీ అనేటటువంటిది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఇంద్రావతి నేషనల్ పార్క్. ఇంద్రావతి అనేటటువంటి నది పేరు మీదుగా ఇది రావడం జరిగింది. ఇది మనకి ఛత్తీస్గఢ్లో ఉండేటటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఇంద్రావతి అని పిలుస్తున్నాం. సో దీని రివర్ ఇంద్రావతి పేరు. ఈ ఇంద్రావతి అనే రివర్ గోదావరి నది యొక్క ఉపనది.
ఇలాగా ఇది మన ఆంధ్రప్రదేశ్లో గోదావరిలో ఇది కలుస్తుంది అనమాట. ఇది ఒక టైగర్ రిజర్వ్ కూడా. ఇది వైల్డ్ బఫెలో స్పీషీస్కి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సోర్సెస్గా మనం చెప్తా ఉంటాం. ట్రాపికల్ మాయిస్ట్ మరియు డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ టైప్స్ ఉంటాయి. సాల్ చెట్లు, టీక్, బ్యాంబూ, వెదురు చెట్లు ఇవి ఎక్కువగా ఉంటాయి. టైగర్స్, లెపర్డ్స్, ఇండియన్ బైసన్ ఇవి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్లో సంజయ్ నేషనల్ పార్క్ అని కూడా ఉంది. మనకి చాలా ఉన్నాయండి నేషనల్ పార్క్స్కి సంబంధించి. మనం ఇంపార్టెంట్వి మాత్రమే చూస్తున్నాం. ఇక్కడ చూడండి, కంగెరెతి అనేటటువంటి నేషనల్ పార్క్, ఇంద్రావతి, సంజయ్ నేషనల్ పార్క్, ఈ మూడు మనకి ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. నెక్స్ట్ నేషనల్ పార్క్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మెరైన్ నేషనల్ పార్క్ ఆఫ్ గుజరాత్. గమనించాలి, ఇది గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతము. ఇది మెరైన్ నేషనల్ పార్క్. జామ్నగర్ అనేటటువంటి ప్రాంతానికి దగ్గరలో ఉంది. జామ్నగర్లో ఆయిల్ రిఫైనరీ ఉంది. ఇక్కడ షిప్ బిల్డింగ్ కానీ ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ప్రాంతానికి చాలా థ్రెట్స్గా మారాయి. సరే చూడాలి, ఇది ఇండియాలోని మొట్టమొదటి మెరైన్ నేషనల్ పార్క్. దీని తర్వాతే మనము అండమాన్ నికోబార్లో కానీ తమిళనాడులో కానీ మెరైన్ నేషనల్ పార్క్స్ని రికగ్నైజ్ చేశాం. మొట్టమొదటిదైతే ఇదే అన్నమాట. 42 ఐలాండ్స్ యొక్క సమూహము, ఎండేంజర్డ్ టర్టిల్స్, కోరల్ రీఫ్స్, గ్రేట్ ఫ్లెమింగోస్కి ఇవి చాలా హోమ్గా ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ మ్యాంగ్రూవ్ కవర్ అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ పర్టికులర్ షిప్ బిల్డింగ్ యాక్టివిటీ కానీ, ఈ జామ్నగర్ ఆయిల్ రిఫైనరీ కానీ, పెట్రోకెమికల్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా అటు మ్యాంగ్రూవ్స్ని ఇటు కోరల్ రీఫ్స్ని దెబ్బతీస్తూ ఉన్నాయి. ఇటువంటి కంటెక్స్ట్లో కోరల్ రీఫ్స్ని మళ్ళీ రెస్టోర్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ కోస్టల్ డెవలప్మెంట్ జోన్ అని పిలుస్తూ ఉంటారు. సో ఇటువంటి వాటి ద్వారా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. బట్ మెరైన్ నేషనల్ పార్క్ మన మొట్టమొదటి గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కచ్ మెరైన్ నేషనల్ పార్క్ అంటాం. ఇది ఒక ఇంపార్టెంట్, మరి దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, అవునా కాదా? కానీ ఇక్కడ జరుగుతూ ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి దీనికి థ్రెట్స్గా మారాయి. గుజరాత్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ చూడండి. నల్ సరోవర్ అంటున్నాం, ఇది రామ్సార్ వెట్లాండ్. వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కచ్ డెజర్ట్, చిన్కారా నారాయణ్ సరోవర్, ఇలా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. గిర్ నేషనల్ పార్క్ ఆల్రెడీ చదివాం కదా. గిర్ నేషనల్ పార్క్, బన్స్తా అని, ఇది వెల్వార్ అని, ఇలా కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్, నందాదేవి నేషనల్ పార్క్. ఇప్పుడు ఈ నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్ అంటున్నాం. నందాదేవి నేషనల్ పార్క్లో నందాదేవి నేషనల్ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, ఈ రెండు కూడా నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్లో పార్ట్గా ఉన్నాయి. మరి ఈ బయోస్ఫియర్ రిజర్వ్ చూడాలి, ఇదంతా చాలా ప్రాంతం దీని కింద ఉంది. మరి నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్ గుండా, నేషనల్ పార్క్ గుండా కాళీ రివర్ అనేటటువంటిది ఫ్లో అవుతుంది. ఒకసారి చూద్దాం. ఇది ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్. దీని కింద రిషిగంగా అనేటటువంటి రివర్ ఈ నందాదేవి గ్లేషియర్ అంటాం, మంచు పర్వతం నుంచి ఆరిజినేట్ అవుతుంది. వరల్డ్లోనే కాస్ట్లియస్ట్ ఫంగస్ అయినటువంటి యార్చాగుంబా అనేటటువంటిది, దీన్ని హిమాలయన్ వయాగ్రా అని కూడా పిలుస్తూ ఉంటారు. అది IUCN వల్నరబుల్ లిస్ట్లో చేర్చడం జరిగింది. ఈ ప్రాంతంలో అది ఎక్కువగా ఉంటుంది. అల్పైన్ ప్రాంతాలు, మాసెస్, లైకెన్స్ ఇవి ఎక్కువగా ఇక్కడ పెరుగుతాయి నందాదేవి నేషనల్ పార్క్లో. ఇది మౌంటైన్ రేంజెస్లో జస్కర్ మరియు గ్రేట్ హిమాలయన్ మౌంటైన్ రేంజెస్కి మధ్యలో ట్రాన్సిషన్ జోన్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. రేర్ స్పీషీస్ అయినటువంటి ఏషియాటిక్ బ్లాక్ బేర్, స్నో లెపర్డ్, బ్రౌన్ బేర్, బ్లూ షీప్ ఇవి ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. సో ఇది కాకుండా చూడండి, గోవింద్ పశు నేషనల్ పార్క్ అని, రాజాజీ నేషనల్ పార్క్ అని, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఆల్రెడీ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ దాని గుండా వెళ్ళేటటువంటి రామ్ గంగా రివర్ చదివాము. మరి రాజాజీ నేషనల్ పార్క్ దగ్గరలో గంగా నది ప్రవహిస్తుంది. అదే ఇక్కడైతే గోవింద్ పశు నేషనల్ పార్క్ గుండా యమునా నది అనేది ప్రవహిస్తుంది. ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ దీని గుండా అలకానంద అనే రివర్ ప్రవహిస్తుంది. ఈ అలకానందాతో పాటు అల్కానంద రివర్ ఇలా ప్రవహిస్తుంది. సో వీటితో పాటు ఈ మన యొక్క దీని గుండా రామ్ గంగా అనే రివర్ నందాదేవి నేషనల్ పార్క్ నుంచి ప్రవహిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, నందాదేవి నేషనల్ పార్క్ ఇవి రెండు కలిపి
నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్గా ఫామ్ అయ్యాయి. చూడండి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఇందాకే అనుకున్నాం కదా. సో వెస్ట్రన్ హిమాలయాస్లో లొకేట్ అయ్యి ఉంది. ఇక్కడ ఆల్పైన్ ఫ్లవర్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి, అందుకే దీన్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటున్నాం. సో ఆల్పైన్ జోన్ అని పిలుస్తాము. జస్కర్ మరియు గ్రేట్ హిమాలయన్ జోన్ ఈ రెండింటికి మధ్యలో ఉంది. యునెస్కో యొక్క వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్లో నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్లో ఇది లొకేట్ అయ్యింది. స్నో లెపర్డ్, ఏషియాటిక్ లైన్ ఇవన్నీ ఉన్నాయి. పుష్పవతి రివర్ అనేది దీని గుండా ప్రవహిస్తుంది. గర్వాల్ రీజన్లోకి, ఉత్తరాఖండ్లోని గర్వాల్ రీజన్లో ఈ పర్టికులర్ చమోలి నుంచి గర్వాల్ రీజన్లోకి ఇది ప్రవహిస్తుంది. ఈ రివర్ అనేది ప్రవహిస్తుంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ అది. నెక్స్ట్ మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్. ఇప్పటికే మనం 2 మెరైన్ నేషనల్ పార్క్స్ గురించి చదువుకున్నాం. ఒకటి వచ్చేటప్పటికి మన గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్, రెండోది రన్ ఆఫ్ కచ్ ఆర్ గల్ఫ్ ఆఫ్ కచ్ అంటాం. గల్ఫ్ ఆఫ్ కచ్ మెరైన్ నేషనల్ పార్క్ ఇది 3వది. సో ఇది మన యొక్క సౌత్ అండమాన్ ఐలాండ్స్లో ఉంటుంది. సో దాన్ని ఇలా జూమ్ చేసి చూస్తే దీన్ని మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ అంటాం. అండమాన్ నికోబార్లో ఈ ఐలాండ్స్ అన్నిటి యొక్క సమూహం ఇది. 15 ఐలాండ్స్ యొక్క సమూహం అన్నమాట. ఓపెన్ సీ క్రీక్స్ అనేటటువంటి ఉన్నాయి. ఇక్కడ అండమాన్ ఐలాండ్స్లో వందూర్ అనేటటువంటి ప్రాంతంలో ఉంది. కోరల్ రీఫ్స్ అనేటటువంటివి దీనికి దగ్గరలో ఉన్నాయి. తార్ముగ్లి అనేటటువంటిది వీటన్నిటిలోనూ ఇదిగోండి కనిపిస్తుంది. తార్ముగ్లి అనేది లార్జెస్ట్ ఐలాండ్గా ఉంది. మ్యాంగ్రూవ్ వెజిటేషన్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. 15 ఐలాండ్స్ యొక్క సమూహం ఈ మెరైన్ నేషనల్ పార్క్. కోరల్ రీఫ్స్ ప్లస్ మ్యాంగ్రూవ్ కవర్ ఈ మెరైన్ నేషనల్ పార్క్స్లో ఎక్కువగా ఉంటుంది. మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది. ఇది సౌత్ అండమాన్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ దీవుల్లో. నెక్స్ట్ నేషనల్ పార్క్ నమ్దాపా నేషనల్ పార్క్, వెరీ ఇంపార్టెంట్. అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. నమ్దాపా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ నేషనల్ పార్క్ అన్నమాట. సో ఇది ఈస్టర్న్ హిమాలయాస్లో ఉన్న ప్రొటెక్టెడ్ ఏరియాస్లో లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియాగా చెప్పచ్చు. బయోడైవర్సిటీ హాట్స్పాట్ అన్నమాట. ఇది డోపాబుమ్ రేంజ్, మిస్మీ హిల్స్, పట్కాయ్ బుమ్ అంటారు. పట్కాయ్ బుమ్, ఈ మిస్మీ హిల్స్ వీటి మధ్యలో ఇది అనేటటువంటిది ఉంది. ఇక్కడ క్లౌడెడ్ లెపర్డ్స్, వెరీ ఇంపార్టెంట్. క్లౌడెడ్ లెపర్డ్స్, స్నో లెపర్డ్స్ అనేవి ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. హార్న్ బిల్స్. సో కింద చూడండి, నాగాలాండ్ అనేది దీని బార్డర్ ఉందా. సో హార్న్ బిల్ అన్నటువంటివి నాగాలాండ్లో చాలా ఫేమస్. సో దీనికి దగ్గరగా ఉన్న ప్రాంతమే ఇది. సో హార్న్ బిల్స్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. లిషు అనే ట్రైబల్ ఏరియా యొక్క సెటిల్మెంట్స్ ఈ నమ్దాపా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మరియు నమ్దాపా అనేటటువంటి నేషనల్ పార్క్లో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. నమ్దాపా అనేటటువంటిది అరుణాచల్ ప్రదేశ్లో ఉండేటటువంటిది. అది కాకుండా చూడండి, మనకి పకుల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి, డీసింగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి, మహా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి ఇవన్నీ కూడా అరుణాచల్ ప్రదేశ్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్గా మనం చెప్పచ్చు. ఇది నందాపా అనేటటువంటిది నేషనల్ పార్క్. నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్కి సంబంధించింది ఫాజిల్ నేషనల్ పార్క్, వెరీ ఇంపార్టెంట్. ఫాజిల్ నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. మనం ఆల్రెడీ బాంధవ్గర్ అనేటటువంటి నేషనల్ పార్క్ గురించి, పన్నా నేషనల్ పార్క్ గురించి చదివాం. బాంధవ్గర్కి సౌత్ వైపున ఉంటుంది, సాత్పురా రేంజెస్లో ఉంటుంది. సాత్పురా రేంజెస్ దగ్గర ఈ ఫాజిల్ నేషనల్ పార్క్ అనేటటువంటిది ఉంది. ఇక్కడ ఫాజిల్ ఫామ్స్ 40 మిలియన్ సంవత్సరాల నుంచి 150 మిలియన్ సంవత్సరాల మధ్యలో మన ఇండియాలో ఉన్నటువంటి ఆ లైఫ్ ఫామ్స్ యొక్క ఫాజిల్స్ ఇక్కడ ఉన్నాయి. మాండ్లా అనే ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది. ఈ ప్లేస్ అనేది ఫాజిల్స్కి ట్రెజర్ ట్రోవ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ టైగర్స్, లెపర్డ్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి. బొటానికల్ ఫాజిల్స్ అనేటటువంటివి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి మనకి. బొటానికల్ అంటే చెట్లకు సంబంధించినటువంటివి. ఇక్కడ గమనిస్తున్నారు హిల్స్, మహదేవో హిల్స్, మైకలా రేంజెస్, గ్వాలిగర్ రేంజెస్, సాత్పురా పర్వతాలు, రైట్, సాత్పురా రేంజెస్, వింధ్యా పర్వతాలు, ఇవన్నీ కూడా ఆరావళి రేంజెస్. ఇలా మన మధ్యప్రదేశ్ యొక్క జాగ్రఫీ గుర్తొస్తే ఫాజిల్ నేషనల్ పార్క్ అనేది మనకు గుర్తొస్తుంది. మాండ్లా అనేటటువంటిది ప్లేస్ అన్నమాట, మాండ్లా నేషనల్ పార్క్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. మన వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటుంది సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఇది నీలగిరి హిల్స్లో ఉంటుంది. లార్జెస్ట్ నేషనల్ పార్క్ మన కేరళలో. ఇక్కడ రివర్
కుతిపుజే అనేటటువంటి రివర్ అనేటటువంటిది దీని గుండా ప్రవహిస్తుందన్నమాట. ఈ రివర్ మీద డ్యామ్స్ అవి కట్టేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాము. ఇక్కడ లయన్ టెయిల్డ్ మెకాక్స్, వెరీ ఇంపార్టెంట్, లయన్ టెయిల్డ్ మెకాక్ యొక్క మేజర్ పాపులేషన్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్లో ఉంటుంది. ఇది బఫర్ జోన్, ఈ పార్క్ యొక్క బఫర్ జోన్ అనేటటువంటిది వివిధ రకాల డ్రాగన్ ఫ్లైస్, డ్యామ్ సెల్ఫీస్ వీటికి ఇంపార్టెంట్ జోన్ అన్నమాట. ఇక్కడ వెట్ ఎవర్ గ్రీన్ రెయిన్ ఫారెస్ట్, హిమాలయాస్లో ఉండే వెస్ట్రన్ ఘాట్స్లో ఉండే టిపికల్గా ఉండే వెట్ ఎవర్ గ్రీన్ రెయిన్ ఫారెస్ట్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనకి టీక్ అని, ఆమ్లా, రోజ్ వుడ్, బ్యాంబూస్ ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి దగ్గరలోనే చూడండి పరంబీకులం, ఎర్వీకులం, ఇడుక్కి నేషనల్ పార్క్, పెరియార్ నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. రైట్, పెరియార్ నేషనల్ పార్క్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ కలిసి మనకి నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో పార్ట్ అవుతాయి. మనం బయోస్ఫియర్ రిజర్వ్స్కి సంబంధించి కూడా ఒక స్పెషల్ వీడియో చూడబోతున్నాం, అప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ సుందర్బన్ అనేటటువంటి నేషనల్ పార్క్, ఇది బయోస్ఫియర్ రిజర్వ్ కూడా వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది ఒక నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్, బయోస్ఫియర్ రిజర్వ్ అన్నమాట. డెల్టా ప్రాంతం ఏదైతే మన యొక్క గంగా నది ద్వారా ఏర్పడిందో దాని ద్వారా ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్కి ఇది మేజర్ హెబిటాట్గా చెప్పచ్చు. టైడల్ వాటర్ వేస్, మడ్ ఫ్లాట్స్, స్మాల్ ఐలాండ్స్, మ్యాంగ్రూవ్స్, ఇది మేజర్ మ్యాంగ్రూవ్ సైట్ అన్నమాట. ఇండియా మరియు బంగ్లాదేశ్లో ఈ డెల్టా అనేటటువంటిది గంగా నది, బ్రహ్మపుత్ర నది, మేఘనా నది వీటి ద్వారా ఫామ్ అయినటువంటిది. గ్లోబల్గా ఉండేటటువంటి వాటిలో వైల్డ్ లైఫ్ థ్రెటెండ్ స్పీషీస్ అయినటువంటి క్రొకడైల్స్, రాయల్ బెంగాల్ టైగర్, వాటర్ మానిటర్ లిజర్డ్, గ్యాంజెటిక్ డాల్ఫిన్స్, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్గా మనం చెప్తాము. లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మన సుందర్బన్స్. ఇది నేషనల్ పార్క్, బయోస్ఫియర్ రిజర్వ్ కూడా. రైట్, సుందర్బన్ అనేటటువంటిది. నెక్స్ట్ బెత్లా నేషనల్ పార్క్, ఇంపార్టెంట్, మన యొక్క జార్ఖండ్ అనేటటువంటి రాష్ట్రంలో ఉంది బెత్లా నేషనల్ పార్క్. బెత్లా నేషనల్ పార్క్ అంటే చూడాలి, నేషనల్ పార్క్ దీంట్లో ట్రాపికల్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేటటువంటివి ఉన్నాయి. ఇది వివిధ రకాల మ్యామల్స్ అయినటువంటి ఎలిఫెంట్స్, లెపర్డ్స్, టైగర్స్ వీటికి అన్నమాట. కోయల్ రివర్, వెరీ ఇంపార్టెంట్, నార్త్ కోయల్ రివర్. మనకి ఈ జార్ఖండ్లో ఉండేటటువంటి హజీరాబాగ్ ప్రాంతం అంట, గమనిస్తున్నారా? ఈ హజీరాబాగ్ ప్లాట్యూకి దగ్గరలో ఉండేటటువంటిదే ఈ బెత్లా నేషనల్ పార్క్. నార్త్ కోయల్ రివర్ దీని గుండా వెళ్తుంది. కింద రాంచీ ప్లాట్యూ అని ఉంది. సో పైన హజీరాబాగ్ ప్లాట్యూకి, కింద రాంచీ ప్లాట్యూకి, పైనేమో నార్త్ కోయల్, కిందేమో సౌత్ కోయల్ రివర్. అక్కడ ఉండేటటువంటి స్టీల్ అండ్ ఐరన్ ఫ్యాక్టరీస్కి ఇది ఇంపార్టెంట్ వాటర్ సోర్స్. నార్త్ కోయల్ రివర్ ఈ బెత్లా అనేటటువంటి నేషనల్ పార్క్ గుండా వెళ్తుంది. దాంతోపాటు కమల్దా లేక్ అనేటటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ లేక్ అన్నమాట. ఇక్కడ వివిధ రకాలైనటువంటి వాటర్ బర్డ్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి. కమల్దా అనేటటువంటి లేక్ ఈ బెత్లా నేషనల్ పార్క్ అనేటటువంటి దాంట్లో ఉంది, అది జార్ఖండ్లో ఉంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, నార్త్ ఈస్ట్లో ఉండేటటువంటి నేషనల్ పార్క్ నాక్రెక్ రిడ్జ్ నేషనల్ పార్క్. నాక్రెక్ అంటాము. ఇది మన యొక్క ఘారో హిల్స్, మనకి వెస్ట్రన్ ఘారో హిల్స్, ఈస్టర్న్ ఘారో హిల్స్, సదర్న్ ఘారో హిల్స్ అని ఈ ఘారో హిల్స్ని 3గా కేటగరైజ్ చేస్తాం. ఇవి మూడిటికి మధ్యలో రిడ్జ్ ప్రాంతం అంటారు. సో దాంట్లో ఉండేది ఈ నాక్రెక్ అనేటటువంటి మన యొక్క రిడ్జ్ అన్నమాట. ఈ నాక్రెక్ రిడ్జ్ ఏదైతే ఉందో అది మనకి మేఘాలయ అనేటటువంటి దాంట్లో ఉంది. గమనిస్తున్నారా? మేఘాలయ. ఇది క్యూర్ పీక్ అనేటటువంటి దాంట్లో ఉంది గారో హిల్స్లో. యునెస్కో యొక్క బయోస్ఫియర్ రిజర్వ్లో ఇది పార్ట్. ఇక్కడ ఏషియన్ ఎలిఫెంట్ స్పీషీస్ ఎక్కువగా ఉంటాయి. గారో హిల్స్లో ఉండేటటువంటి రివర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ సోర్స్ అన్నమాట. మేఘాలయలో వన్ ఆఫ్ ది బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా ఈ నాక్రెక్ ప్రాంతాన్ని మనం చెప్తాము. నాక్రెక్ అని పిలుస్తున్నాం. రైట్.
నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ సాడల్ పీక్ నేషనల్ పార్క్. సాడల్ అనేటటువంటిది ఒక పేరు. సాడల్ పీక్ అనేది నార్త్ అండమాన్ ఐలాండ్స్లో ఉంది. ఈ నార్త్ అండమాన్ ఐలాండ్స్లో ఉండేటటువంటి ఈ సాడల్ పీక్ అనేటటువంటి దాని చుట్టూ మనకి మాయిస్ట్ ట్రాపికల్ వెజిటేషన్ అనేటటువంటిది ఉంది. డెసిడ్యూస్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక నేషనల్ పార్క్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది నార్త్ అండమాన్ నికోబార్లో లొకేట్ అయ్యింది. సాడల్ పీక్ అనేటటువంటిది ఓవరాల్గా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లోనే హయ్యెస్ట్ పీక్ అన్నమాట. ఇక్కడ డిఫరెంట్ యానిమల్స్, వైల్డ్ పిగ్స్, అండమాన్ హిల్ మైనా అంటారు. సో ఇలాగా వివిధ రకాల డాల్ఫిన్స్, వేల్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మనకి సాడల్ పీక్ అనేటటువంటిది ఇంపార్టెంట్ ప్లేస్. ఇందాక మనం ఏమన్నాం, ఈ సదర్న్ అండమాన్ ఐలాండ్స్లో మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ అన్నాం, గుర్తుంది కదా, మర్చిపోకూడదు, రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ సాడల్ పీక్ అనేటటువంటిది ఇంపార్టెంట్ నేషనల్ పార్క్. నెక్స్ట్ కుద్రేముఖ్ నేషనల్ పార్క్. ఇది మన యొక్క కర్ణాటకలో ఉంది. కర్ణాటకలోని వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో ఉందన్నమాట. వరల్డ్లో ఉండే 38 హాటెస్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో వెస్టర్న్ ఘాట్స్ ఒకటి. ఆ వెస్టర్న్ ఘాట్స్ దాంట్లో పార్ట్ అయినటువంటి ఇంపార్టెంట్ వెట్ ఎవర్ గ్రీన్ టైప్ ఆఫ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ కుద్రేముఖ్ నేషనల్ పార్క్. ఇక్కడ మైనింగ్ ఇది ఎక్కువ, అందువల్ల ఇది మనకు బాగా న్యూస్లో ఉంటుంది. గమనించండి, కర్ణాటకలో ఉండేటటువంటి నేషనల్ పార్క్స్లో బన్నెరఘట్ట నేషనల్ పార్క్, బన్నెరఘట్ట అనేది నేషనల్ పార్క్. అది కాకుండా నాగర్హోల్ నేషనల్ పార్క్, బండీపూర్ నేషనల్ పార్క్, కుద్రేముఖ్ నేషనల్ పార్క్, అంచి నేషనల్ పార్క్. వీటిలో కుద్రేముఖ్ అంటున్నాం. సో ఇక్కడ మనకి యూనిక్ అండ్ థ్రెటెండ్ స్పీషీస్ అయినటువంటి లయన్ టైల్డ్ మెకాక్స్, ఇవి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్లో కూడా ఉంటాయి, కానీ ఇక్కడ కూడా ఎక్కువ ఉంటాయి. దీంట్లో వివిధ రకాల రివర్స్, తుంగా, భద్రా, నేత్రావతి, ఈ రివర్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఆరిజినేట్ అవుతాయి. తుంగా రివర్, భద్రా రివర్ కలిస్తే మనకి తుంగభద్ర అవుతుంది. అది కృష్ణానది యొక్క ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ. కుద్రేముఖ్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ పిలిగ్రిమేజ్ ప్లేస్ కూడా. ఇక్కడి నుంచే మన తుంగా మరియు భద్రా రివర్స్ అనేవి ఆరిజినేట్ అవుతున్నాయి. కర్ణాటకలోని ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఇది. నెక్స్ట్ కర్ణాటకలోని రాజీవ్ గాంధీ లేదా నాగర్హోల్ లేదా రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. సో ఇందాక మనము కుద్రేముఖ్ నేషనల్ పార్క్ చూసాము. ఇంతకుముందు మనము బన్నెరఘట్ట నేషనల్ పార్క్, బండీపూర్, వీటి గురించి చదువుకోనున్నాము. సో ఇక్కడిప్పుడు నాగర్హోల్ అనేటటువంటిది ఇంపార్టెంట్ నేషనల్ పార్క్. మరి గమనించండి, ఇది ప్రాజెక్ట్ టైగర్లో పార్ట్, నీల్గిరి బయోస్ఫియర్ రిజర్వ్లో ఇది పార్ట్. దీనికి నార్త్ వెస్ట్ వైపుగా బండీపూర్ నేషనల్ పార్క్ అనేటటువంటిది ఉంది. నార్త్ వెస్ట్ పార్ట్గా బండీపూర్ అనేటటువంటిది ఉంది. కాబిని రిజర్వాయర్ అనేటటువంటిది దీన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. కాబిని అనేటటువంటిది కావేరి అనే నది యొక్క ట్రిబ్యూటరీ. ఈవెన్ బండీపూర్ గుండా కూడా కావేరీ నది వెళ్తుంది. ఇక్కడ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ అయినటువంటి ఓరియంటల్ బ్లాక్ బక్డ్ వల్చర్ అండి, కల్చర్ కాదు వల్చర్, బ్లాక్ బక్ వల్చర్ అనేటటువంటిది ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. నాగర్హోల్ ఇది టైగర్స్కి ఇంపార్టెంట్ ప్రదేశం. నాగర్హోల్ టైగర్ రిజర్వ్ అని పిలుస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఎలా అడగచ్చు, ఈ టైగర్ రిజర్వ్స్ ఏ స్టేట్లో ఉన్నాయి, మ్యాచ్ ది ఫాలోయింగ్స్, అలా అడగచ్చు సింపుల్గా అడగాలనుకుంటే. లేదు కొద్దిగా కాంప్లెక్స్గా అడగాలనుకుంటే వాటి యొక్క ఫీచర్స్, వాటి యొక్క లొకేషన్, వాటి గుండా ఏ రివర్స్ ఫ్లో అవుతున్నాయి, వీటి గురించి అడగచ్చు అనమాట. నెక్స్ట్ భితర్కనికా నేషనల్ పార్క్. భితర్కనికా నేషనల్ పార్క్ అనేది గరిమాతా మెరైన్ శాంక్చురీకి నార్త్ వైపున ఉంటుంది. దీన్ని భితర్కనికా అని పిలుస్తాము. సో భితర్కనికా అనేది ఒడిస్సాలో ఉండేటటువంటి ఒక ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ అన్నమాట. సో ఇది ఏం చెప్తుందో చూద్దాం. సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ లార్జెస్ట్ వచ్చి సుందర్బన్స్. ఇది నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ. చూడండి, బ్రాహ్మణి నది, బైతరిణి, ధర్మ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ నదులు, ఒడిస్సాలోని నదులు. సో బ్రాహ్మణి, బైతరిణి, ధర్మ రివర్స్, వీటిని కలుపుతూ నేషనల్ వాటర్ వే కూడా ఉంది. ఇక్కడ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్, వైట్ క్రొకడైల్స్, ఇండియన్ పైథాన్స్ ఎక్కువగా ఉంటాయి. దానికి ఈస్ట్ వైపుగా గరిమాతా బీచ్ అనేటటువంటిది ఉంది. ఆ గరిమాతా బీచ్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా డిక్లేర్ చేయడం జరిగింది.
ఇక్కడ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్కి ఈ గరిమాతా బీచ్ ఏదైతే ఉందో అది ఆలివ్ రిడ్లీ టర్టిల్స్కి వెరీ ఇంపార్టెంట్ లొకేషన్, రైట్. సో అది కాకుండా ఒడిస్సాలో మనం ఆల్రెడీ షిమ్లీపాల్ నేషనల్ పార్క్ గురించి చూసాం, మయూర్భంజ్ ఎలిఫెంట్ కారిడార్ చూసాము. అవి కాకుండా మనకి చిల్కా లేక్ అనేటటువంటిది, చిల్కా లేక్ లోపల నల్బనా అనేటటువంటి వెట్లాండ్ ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ మనం రామ్సార్ వెట్లాండ్స్ గురించి చదువుకున్నప్పుడు అది చదివాము. అది కాకుండా సట్కోసియా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ రాస్తున్నాను. సట్కోసియా నేను సపరేట్గా రాయలేదు, బట్ చూసుకోవాలి. సట్కోసియా అనేటటువంటిది ఇది ఒక నేషనల్ పార్క్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే కన్హా నేషనల్ పార్క్ చదివాం కదా, కన్హా నేషనల్ పార్క్తో పాటు ఈ సట్కోసియా అనే నేషనల్ పార్క్లోకి టైగర్స్ని రీలొకేట్ చేశారు. ఆ రీలొకేట్ చేసినప్పుడు ఈ రెండు వేట్లోకి చేశారంటే మధ్యప్రదేశ్లోని కన్హా, ఒడిస్సాలోని సట్కోసియా అనేటటువంటి నేషనల్ పార్క్స్. అవి కాకుండా సరిస్కా నేషనల్ పార్క్ అని మనం చదవబోతాం. దాంట్లో కూడా టైగర్ రీలొకేషన్ చేయడం జరిగింది. బితర్కర్ణిక, దానికి ఈస్ట్ వైపుగా గరిమాత అనేటటువంటి బీచ్, దాన్ని మెరైన్ శాంక్చురీగా డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ మనస్ నేషనల్ పార్క్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనస్ నేషనల్ పార్క్ అనేటటువంటిది ఇండియా మరియు భూటాన్ మధ్యలో బార్డర్ లాగా ఉంది. ఇది మనస్ అనే రివర్ దీని గుండా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది ఒక టైగర్ రిజర్వ్ కూడా, ఇది ఒక ఎలిఫెంట్ రిజర్వ్, ఇది ఒక బయోస్ఫియర్ రిజర్వ్ కూడా. అంత ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట. దీంట్లో రేర్ అండ్ ఎండేంజర్డ్ వైల్డ్ లైఫ్ స్పీషీస్కి ఇది ఒక ఇంపార్టెంట్ లొకేషన్. రూఫ్డ్ టర్టిల్స్, గోల్డెన్ లంగూర్ అంటారు, లంగూర్స్, పిగ్మీ హాగ్ ఇవి ఎక్కువగా ఉంటాయి. వైల్డ్ వాటర్ బఫెలో కూడా అది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా మనం కాజీరంగా నేషనల్ పార్క్లో 1 హార్న్ రైనోతో పాటు వైల్డ్ వాటర్ బఫెలోస్ ఎక్కువగా ఉంటాయని చదివాం, అవునా. ఇది ఇండియా మరియు భూటాన్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. సబ్ హిమాలయన్ బాబర్ తెరాయ్ ప్రాంతాలు మరియు సబ్ హిమాలయన్ మౌంటైన్ ఫారెస్ట్లు వీటి మధ్య బౌండరీ లాగా ఇది ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఎక్కువ బయోడైవర్సిటీ అనేటటువంటిది ఉంటుంది. గమనిస్తున్నారా ఇంత లాంగ్ ఏరియా. మనస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మరియు మనస్ నేషనల్ పార్క్ అనేటటువంటివి ఈ లాంగ్ ఏరియాని కవర్ చేస్తున్నాయి. ఇండియా మరియు భూటాన్ మధ్యలో బౌండరీగా ఇది ఉంటుంది. మనస్ అనేటటువంటి రివర్ దీని గుండా ప్రవహిస్తుంది. ఈ మనస్ రివర్ బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది. ముదుమలై నేషనల్ పార్క్, ఇది ముదుమలై వైల్డ్ లైఫ్ శాంక్చురీ మరియు నేషనల్ పార్క్. ఇది నీల్గిరీస్లో లొకేట్ అయ్యి ఉంది. ఇది ఒక టైగర్ రిజర్వ్ కూడా. సెకండ్ ఓల్డెస్ట్ నేషనల్ పార్క్గా దీన్ని చెప్పచ్చు. టైగర్స్, గౌర్, ఇండియన్ లెపర్డ్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి. వెస్ట్రన్ ఘాట్స్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, దాంట్లో ఇది భాగము. ఇదిగోండి ముకుర్తి నేషనల్ పార్క్, ముదుమలై నేషనల్ పార్క్, ఇవి రెండు తమిళనాడు. అదేవిధంగా కర్ణాటకలోని కొన్ని, కేరళలోని కొన్ని, ఇవన్నీ కలిపి మనకి ఓవరాల్గా నీల్గిరి బయోస్ఫియర్ రిజర్వ్ అని చెప్తాము, రైట్. దీంట్లో ఇన్వేజివ్ స్పీషీస్ బాగా పెరుగుతూ ఉన్నాయి. లాంతానా అంటాము, ఇది చిన్న చిన్న పిచ్చి మొక్కలు అన్నమాట. ఇవి పెరగడం వల్ల ఆ ముదుమలై నేషనల్ పార్క్లో అక్కడ ఉన్నటువంటి స్పీషీస్ కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి. మోయర్ అనేటటువంటి రివర్ ఈ పర్టికులర్ ముదుమలై నేషనల్ పార్క్ గుండా ప్రవహిస్తుంది. అవి కాకుండా మనకి ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ అని, నెక్స్ట్ వల్లనాడు బ్లాక్ బక్ శాంక్చురీ అని, గల్ఫ్ ఆఫ్ మెరైన్ నేషనల్ పార్క్ అని, పాయింట్ కాల్మెర్ వెరీ ఇంపార్టెంట్, పాయింట్ కాల్మెర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని, వేదాంతగల్ బర్డ్ శాంక్చురీ, గుండి నేషనల్ పార్క్, అన్నా జూలాజికల్ పార్క్, ఇలాంటివి కొన్ని తమిళనాడులో ఉండే ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఏరియాస్గా మనం చెప్పుకోవచ్చు. గమనించాలి, ముదుమలై, ముకుర్తి రెండు దగ్గరగా ఉన్నాయి. ముకుర్తి నేషనల్ పార్క్ ఇప్పుడే అనుకున్నాం కదా, ముదుమలై, ముకుర్తి రెండు దగ్గరగా ఉన్నాయి. ఇవి నీల్గిరి బయోస్ఫియర్ రిజర్వ్లో పార్ట్. ఇండియా యొక్క ఫస్ట్ ఇంటర్నేషనల్ బయోస్ఫియర్ రిజర్వ్ నీల్గిరి బయోస్ఫియర్ రిజర్వ్, దాంట్లో ఇవి పార్ట్ అన్నమాట. దీంట్లో ఓవరాల్గా నీల్గిరికి సంబంధించినటువంటి నీల్గిరి థార్ అనేటటువంటి స్పీషీస్కి కీ స్టోన్ స్పీషీస్ అంటాం, వాటికి ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ నేషనల్ పార్క్లోనే ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. 27% వాటి యొక్క సంఖ్య పెరిగింది. ఇక్కడ మౌంటైన్ గ్రాస్ ల్యాండ్స్, shrub ల్యాండ్స్ ఎక్కువగా ఉంటాయి. ముకుర్తి అనేటటువంటి పీక్, మౌంటైన్ పీక్ అనేది నీల్గిరి పర్వతాల్లో అత్యంత ఎత్తైనటువంటి పీక్. ఏది అంటే
ముకుర్తి పీక్ అన్నమాట. దాని మీద ఇవి ఉన్నాయి. నీలగిరి థార్, ఇండియన్ ఎలిఫెంట్స్, బెంగాల్ టైగర్ ఇవి ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ముకుర్తి అనేటటువంటిది నీలగిరీస్లో ఉండే ఇంపార్టెంట్ పీక్ అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ గాలాథియా బే నేషనల్ పార్క్ అండమాన్ నికోబార్లో ఉంది. బాగా గమనించాలి. లిటిల్ అండమాన్, గ్రేట్ అండమాన్ అని అంటాం. దాని తర్వాత నికోబార్ ఐలాండ్స్, లిటిల్ నికోబార్, గ్రేట్ నికోబార్ అంటాం. గ్రేట్ నికోబార్ అన్నది ఇంకా లాస్ట్ అన్నమాట. ఇలా అండమాను నికోబార్ అనుకుంటే ఇంక ఇది లాస్ట్. దాంట్లో ఇందిరా పాయింట్ అనేది ఇండియా యొక్క చిట్ట చివరి పాయింట్గా చెప్తాము. గాలాథియా నేషనల్ పార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే ఇక్కడ వివిధ రకాల పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలని గవర్నమెంట్ చూస్తూ ఉంది అందువల్ల. సో గాలాథియా బే నేషనల్ పార్క్ అనేది నికోబార్ ఐలాండ్స్లో ఉంది. గ్రేట్ నికోబార్ ఐలాండ్స్లో ఉందన్నమాట. ఇది నికోబార్ మెగాపోడ్ మరియు వివిధ రకాల ఎండమిక్ స్పీషీస్కి ఇది ఒక ఇంపార్టెంట్ జోను. ఇక్కడ ట్రాపికల్, సబ్ ట్రాపికల్, మాయిస్ట్, బ్రాడ్ లీఫ్డ్ ఫారెస్ట్ ఉంటాయి. దీంట్లో జెయింట్ రాబర్ క్రాబ్స్, మెగాపాడ్స్, నికోబార్ పీజన్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఇది చూడండి, క్యాంప్బెల్ బే అనే ప్రాంతానికి దగ్గరలో ఉంది. ఒకవేళ ఇక్కడ కనుక మనకి ఆ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది డెవలప్ అయితే ఆ మెరైన్ నేషనల్ పార్క్ గాలాథియా బే నేషనల్ పార్క్ అంటున్నాం. సో ఇది దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి అని ఎన్విరాన్మెంటలిస్ట్ ఆ ప్రాజెక్ట్స్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ దీనికి దగ్గరగానే మనకి కొంత దూరంలోనే స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా అనేది ఉంది. సో స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ లొకేషన్ కాబట్టి ఈ గాలాథియా నేషనల్ పార్క్ దీని దగ్గరలో వీటిని బిల్డ్ చేయాలి అన్నది ప్లాన్ అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ మొల్లెం నేషనల్ పార్క్. దీన్నే భగవాన్ మహావీర్ శాంక్చురీ అని పిలుస్తూ ఉంటారు. భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ని మొల్లెం నేషనల్ పార్క్ అని పిలుస్తారు. దీన్ని వెస్ట్రన్ ఘాట్స్లో ఉండేది, గోవా అనే రాష్ట్రంలో. గోవా చిన్న రాష్ట్రమైనా సరే చాలా రకాలైన వైల్డ్ లైఫ్ శాంక్చురీ చూడండి, నేత్రావతి అని, కోటిగోవో వైల్డ్ లైఫ్ శాంక్చురీని, భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ మరియు మొల్లెం నేషనల్ పార్క్ అని, భగవాన్ మహావీర్ నేషనల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బొండ్లా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, చొరోవో ఐలాండ్ దాన్నే డాక్టర్ సలీం అలీ ఫేమస్ ఆర్నిథాలజిస్ట్ అనమాట, బర్డ్ సైంటిస్ట్. సో ఆయన పేరు మీద వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మెదేయి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, రకరకాల వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయండి. చిన్న స్టేట్ అయినప్పటికీ కూడా ఇలాగా దాని యొక్క గోవాకి ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే వెస్ట్రన్ సైడ్ ఇలాగా ఈ వెస్ట్రన్ ఘాట్స్ అనేవి ఉంటాయన్నమాట. అందువల్ల అక్కడ ఎక్కువగా ఉంటాయి. భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ లేదా మొల్లెం నేషనల్ పార్క్. నేషనల్ హైవే 4A అనేది దీన్ని రెండుగా డివైడ్ చేస్తుంది. ఇక్కడ బఫెలో హెర్డర్స్ అయినటువంటి దంగర్ అనే కమ్యూనిటీ మరియు మహదేవ, తమ్ది సుర్లా వీటికి ఈ దంగర్ అనే కమ్యూనిటీకి ఇంపార్టెంట్. అది కాకుండా కొన్ని టెంపుల్స్, మహదేవ టెంపుల్ అని, తమ్ది సుర్లా టెంపుల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. దూద్ సాగర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దూద్ సాగర్ అనేది ఇండియా యొక్క 5th లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ అన్నమాట. ఇవి గోవాలో ఉండేటటువంటి మండోవి అనే రివర్ మీద ఇవి లొకేట్ అయి ఉన్నాయి. రైట్, ఇది కర్ణాటక మరియు గోవా ఈ రెండిటి యొక్క బార్డర్ రీజన్లో ఉంది. మొల్లెం నేషనల్ పార్క్, గోవా. సో మండోవి రివరు, దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ ఇవి గుర్తుపెట్టుకోగలరా? ప్రయత్నించాలి. నెక్స్ట్ నేషనల్ పార్క్ డెజర్ట్ నేషనల్ పార్క్, రాజస్థాన్లో ఉంది. ఇక్కడ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ స్పీషీస్ ఎక్కువగా ఉంటాయి. మనకి రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర వీటిలో ఎక్కువగా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ స్పీషీస్ ఉంటాయి. దీన్ని ఓషన్ ఆఫ్ శాండ్ అంటారు. శాండ్ ఉంటుంది, ఇదంతా థార్ డెజర్ట్లో పార్ట్. సో అందుకని దీన్ని ఓషన్ ఆఫ్ శాండ్ అని పిలుస్తారు. దీంట్లో జనరల్గా రాక్స్, సాల్ట్ పాన్స్, ఇంటర్మీడియల్ ఏరియాస్, డ్యూన్స్, శాండ్ డ్యూన్స్ ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. దీంట్లో ఫాజిల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఏన్షియంట్ పీరియడ్కి 180 మిలియన్ ఇయర్స్కి సంబంధించినటువంటి డైనోసారస్ ఫాజిల్స్ అవన్నీ డెజర్ట్ నేషనల్ పార్క్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లేక్ అనేది ఉంది, గద్సిసర్ లేక్ అంటాం. గద్సిసర్ లేక్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ ప్లేస్. జైసల్మీర్ అనేటటువంటి ప్రాంతానికి దగ్గరలోనే ఈ డెజర్ట్ నేషనల్ పార్క్ ఉంది. ప్రతి సంవత్సరం కొన్ని వేల మైగ్రేటరీ బర్డ్స్ ఇక్కడికి వస్తూ ఉంటాయి. చింకారా లేదా ఇండియన్ గజిల్ అంటారు.
సో ఇది ఒక ఇంపార్టెంట్ దుప్పి లాంటిది ఇది. సో ఇది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఈగల్స్, ఫాల్కన్స్ ఇలాంటి మైగ్రేటరీ బర్డ్స్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. డెజర్ట్ నేషనల్ పార్క్ అని చెప్తున్నాము. నెక్స్ట్ సరిస్కా నేషనల్ పార్క్. ఇది కూడా రాజస్థాన్కి సంబంధించిందే. సరిస్కా నేషనల్ పార్క్ ఇది టైగర్ రిజర్వ్ కూడా. ఆరావళి పర్వత శ్రేణుల్లో ఇది భాగము. గమనిస్తున్నారా? ఇదంతా ఆరావళి పర్వతాలు. ఆరావళి పర్వత శ్రేణుల్లో ఇది ఒక భాగము. దీంట్లో స్క్రబ్, థార్నీ ఫారెస్ట్ అనేవి ఎక్కువగా ఉంటాయి. రిచ్ మినరల్స్ అయినటువంటి కాపర్, లైమ్ స్టోన్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. కానీ ఆరావళి పర్వతాల్లో వీటి యొక్క మైనింగ్ ఆపేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి ఇల్లీగల్గా జరుగుతుంది, లీగల్గా అయితే జరగట్లా. సరిస్కా నేషనల్ పార్క్ అంటున్నాం. బెంగాల్ టైగర్స్కి ఇది అట్రాక్టివ్ జోన్ అన్నమాట. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనేటటువంటిది దీంట్లో కర్కల్ అనేటటువంటి స్పీషీస్ ఇవి క్రిటికల్లీ ఎండేంజర్డ్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఈ కర్కల్ అనేటటువంటి స్పీషీస్ కరాకల్ అంటాం. ఇదిగోండి ఇలా పిల్లిలాగా ఉంటుంది. సో అందువల్ల ఇది న్యూస్లో కూడా ఉంది. కర్కల్ అనే స్పీషీస్ని క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్గా గవర్నమెంట్ అనేటటువంటిది డిక్లేర్ చేయడము. అందువల్ల ఇది బాగా న్యూస్లో ఉంది. ఇది రాజస్థాన్, గుజరాత్లోని కచ్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంది. సరిస్కా నేషనల్ పార్క్ అన్నది దీనికి ఇంపార్టెంట్ హ్యాబిటాట్ అన్నమాట. కర్కల్ అనేటటువంటిది ఇలా చిన్ని పిల్లి లాంటి స్పీషీస్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ బుక్సా నేషనల్ పార్క్. వెరీ ఇంపార్టెంట్. బుక్సా అనేది ఇదిగో ఇక్కడ ఉంది. అస్సాము ఒకవైపు, భూటాను, అస్సాము, ఇది వెస్ట్ బెంగాల్. సో వీటికి దగ్గరలో ఉంది. మనకి చికెన్ నెక్ కారిడార్ లేదా సిలిగురి కారిడార్ అంటారు, అవునా? సిలిగురి కారిడార్ లేదా చికెన్ నెక్ కారిడార్. సో దీనికి దగ్గరలో ఉంది. పైన చూడండి జల్దపారా అంటాం. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ నేషనల్ పార్క్. ఈ బుక్సార్ మరియు ఇవి సిలిగురి కారిడార్ లేదా చికెన్ నెక్ కారిడార్లో పార్ట్గా ఉన్నాయి. అంటే ఇది అటు భూటాన్కి ఇటు అస్సాంకి కనెక్ట్ చేయడానికి ఇంపార్టెంట్. బుక్సా టైగర్ రిజర్వ్ అనేటటువంటిది బుక్సా నేషనల్ పార్క్లో ఉంది. ఇక్కడ టైగర్స్, సివెట్ అంటారు, చిన్న పిల్లి లాంటి స్పీషీస్. సో ఇవి ఉన్నాయి. ఇక్కడ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ టెంపుల్ అన్నమాట. బుక్సా అనే నేషనల్ పార్క్లో ఉంది. ఇక్కడ ఎండేంజర్డ్ స్పీషీస్ అయినటువంటి ఇండియన్ టైగర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు ఉంటాయి. పిబోస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేటటువంటిది భూటాన్లో ఉంది. ఆ భూటాన్లో ఉండే దీన్ని కనెక్ట్ చేసేది ఈ బుక్సా నేషనల్ పార్క్ అన్నమాట. మనస్ నేషనల్ పార్క్ అనేది ఇక్కడ ఉంది అస్సాంలో. ఇటువైపు ఆ మనస్ని, ఇటువైపు పిబ్సో అనే వైల్డ్ లైఫ్ శాంక్చురీని భూటాన్లో ఉన్నదాన్ని కనెక్ట్ చేస్తుంది. ఇది ఒక ఇంటర్నేషనల్ కారిడార్లో భాగము. ఎందుకని భూటాన్ నుంచి ఇటు మనకి ఎలిఫెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందువల్ల అన్నమాట ఇండియా భూటాన్ మధ్యలో ఎలిఫెంట్ మైగ్రేషన్కి ఇది ఒక ఇంపార్టెంట్. ఇక్కడ బుక్సా ఫోర్ట్ అనేది ఉందండి. ఆ ఫోర్ట్లో ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడు మన వాళ్ళని అరెస్ట్ చేసి దాంట్లో బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. సో అందువల్ల ఫ్రీడమ్ స్ట్రగుల్కి ఈ బుక్సా ఈ నేషనల్ పార్క్లో ఉండే ఫోర్టు, అదేవిధంగా మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగా ఉండడము, ప్లస్ బెంగాల్ టైగర్స్కి ఇది ఇంపార్టెంట్ రోల్ ఉండడము, వాటన్నిటి వల్ల బుక్సా నేషనల్ పార్క్ అన్నది వెరీ ఇంపార్టెంట్. దానిపైనే జలద్రపారా అనేటటువంటి నేషనల్ పార్క్ ఉంది. అది కూడా వెస్ట్ బెంగాల్లోని ఇంపార్టెంట్ నేషనల్ పార్క్. నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ దిబ్రూ-షిఖోవా నేషనల్ పార్క్. దిబ్రూ-షిఖోవా అనే నేషనల్ పార్క్ మనకు అస్సాంలో ఉంది. ఇది ఒక బయోస్ఫియర్ రిజర్వ్ కూడా. బ్రహ్మపుత్ర రివర్, లోహిత్ రివర్స్ అనేవి ఇదిగోండి. ఇదేమో బ్రహ్మపుత్ర నది, ఇదేమో లోహిత్ అనే నది. సో ఇవి రెండు దీని దగ్గర కలుస్తాయన్నమాట. దీంట్లో మాయిస్ట్ మిక్స్డ్ సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేటటువంటివి ఉన్నాయి. ఇక్కడ మగౌరి బీల్ అనేటటువంటిది, బీల్ అంటే లేక్ అని ఉంది. సో ఇక్కడ దిబ్రూ అనేటటువంటి దీంట్లోకి బీల్ అంటే ఇది ఒక లేక్, దీని గుండా దీంట్లోకి ఎంటర్ అవుతారు. ఇది ఇంపార్టెంట్ బర్డింగ్ సైట్, అంటే బర్డ్స్ అనేవి ఇక్కడ ఎక్కువగా ఉంటాయన్నమాట. అందువల్ల దిబ్రూ-షిఖోవా నేషనల్ పార్క్ బర్డ్ సైట్. అది కాకుండా చూడండి మనస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఒరాంగ్ నేషనల్ పార్క్, కాజీరంగా నేషనల్ పార్క్, లఖోవా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, హోలోంగపార్ గుబ్బా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దిబ్రూ-షిఖోవా నేషనల్ పార్క్. ఇవి అస్సాంలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ప్లస్ నేషనల్ పార్క్స్. అది కాకుండా మనం ఏమన్నాం, ఇక్కడ మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉండేటటువంటి ఒక ఇంపార్టెంట్ నేషనల్ పార్క్, మేఘాలయలో ఉండేటటువంటి ఒక నేషనల్ పార్క్స్. ఇవి గుర్తెచ్చుకోండి. నేను ఇక్కడ నేమ్స్ చెప్పట్లేదు, జస్ట్ క్వశ్చన్ మార్క్స్ పెడుతున్నాను, ఒకసారి గుర్తెచ్చుకోండి. అదేవిధంగా మణిపూర్లో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఉంది, గుర్తెచ్చుకోండి. నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్.
ఇదిగోండి ఒరాంగ్ నేషనల్ పార్క్. ఇది నార్త్ సైడ్, బ్రహ్మపుత్ర నదికి నార్త్ సైడ్ ఇది లొకేట్ అయ్యి ఉంది. కాజీరంగా సౌత్ సైడ్ ఉందండి. బ్రహ్మపుత్ర నదికి సౌత్ బ్యాంక్ వైపు కాజీరంగా నేషనల్ పార్క్ ఉంటే, మనస్ మరియు ఒరాంగ్ అనేవి నార్త్ వైపుగా ఉన్నాయి. కాజీరంగా మినీ కాజీరంగా అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే దీంట్లో కూడా రైనోసార్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి. ఒరాంగ్ నేషనల్ పార్క్ దీంట్లో టైగర్ డెన్సిటీ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. తక్కువ ప్లేస్లో ఎక్కువ టైగర్స్ అనేవి ఉంటాయన్నమాట. హయ్యెస్ట్ టైగర్ డెన్సిటీ ఎక్కడుంది ఇండియాలోనే? ఒరాంగ్ నేషనల్ పార్క్ అని చెప్తాము. దీంట్లో ఇండియన్ రైనోసార్తో పాటు పిగ్మీ హాగనీ, ఏషియన్ ఎలిఫెంట్స్, వాటర్ బఫెలోస్, బెంగాల్ టైగర్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒరాంగ్ నేషనల్ పార్క్. రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే అస్సాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ అన్నైముడి షోలా నేషనల్ పార్క్ అంటున్నాం. ఇది ఎర్వీకులం నేషనల్ పార్క్కి దగ్గరలో ఉంది. ఎర్వీకులం అనేది కేరళలో ఉండేటటువంటిది. సో ఇడుక్కి డిస్ట్రిక్ట్లో ఉంది. ఎర్వీకులంకి దగ్గరలో ఉంది ఎర్వీకులం నేషనల్ పార్క్. పబదం షోలా నేషనల్ పార్క్, చిన్నూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇవన్నీ కూడా దీనికి దగ్గరలో ఉన్నాయి. ఇవన్నీ కలిపి మన యొక్క నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో పార్ట్. దీంట్లో ఎలిఫెంట్స్, టైగర్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. షోలాస్ అనేటటువంటివి నీలగిరీస్లో మనకి కనిపించేటటువంటి ఒక ఫారెస్ట్ టైప్ అన్నమాట. అంత డెన్స్గా ఉండవు, లైట్గా ట్రీస్ ఉండేటటువంటి షోలాస్ అని పిలుస్తాం. నీలగిరిలో ఉండేటటువంటి ఒక టైప్ ఆఫ్ వెజిటేషనే షోలా వెజిటేషన్. అన్నాముడి షోలా నేషనల్ పార్క్ అని దీన్ని పిలుస్తాము. ఇడుక్కి డిస్ట్రిక్ట్లో ఇది ఉంటుంది. నెక్స్ట్ జలద్పారా నేషనల్ పార్క్, వెరీ ఇంపార్టెంట్. ఇందాకే మనం అనుకున్నాం బుక్సా నేషనల్ పార్క్ గురించి చదువుకునేటప్పుడు ఇది చికెన్ నెక్ కారిడార్. సో దీంట్లో సిలిగురి కారిడార్ అని కూడా అంటాం అనుకున్నాం, అక్కడ ఉంది అని. సో ఈస్టర్న్ హిమాలయాస్ యొక్క ఫుట్ హిల్స్లో ఉంది. ఇది టోర్సో అనే రివర్ దీని గుండా ప్రవహిస్తుంది. వన్ హార్న్ రైనోస్, కాజీరంగా తర్వాత వన్ హార్న్ రైనోస్ ఎక్కువగా ఇక్కడ ఉన్నాయి. జలద్పారా అనేటటువంటిది బెంగాల్ ఫ్లోరికాన్ స్పీషీస్కి ఒక ఇంపార్టెంట్ బర్డ్ సైటింగ్ లొకేషన్. జలద్పారా అనేది వెస్ట్ బెంగాల్లో ఉండేటటువంటి ఒక ఇంపార్టెంట్ నేషనల్ పార్క్. ఇవి మరి 45 ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ మనకి న్యూస్లో ఉన్నవి, ఇంపార్టెంట్ అయినవి. సో వీటిని ఒకసారి మళ్ళీ PDF డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇవి కాకుండా మనకి ఇంకేమన్నా న్యూస్లో ఉంటే మనం వాటిని సపరేట్గా కవర్ చేద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.